నిలబడి ఉన్న ఈ రీతిగానే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లేఖన భాగంలోకి ముందుకు సాగిపోతాం. నిర్గమకాండము 20వ అధ్యాయము. నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 17వ వచనం వరకు చదవబడుచుండగా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నిలయందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరు నిలబడి ఉన్న చోటే తలను ఉంచండి, కళ్ళు మూసుకోండి. వాక్య విషయంలో దేవుడి సహాయార్థమై మనం ప్రార్థన చేసుకుందాం. నీతి సూర్యుడా, సర్వశక్తి సంపన్నుడా, ప్రభువా, నీవిచ్చేటువంటి ఆ ప్రత్యక్షత మాలో లేకపోతే ఈ సమయంలో ఈ స్థలంలో మేము కేవలము ఒక బొమ్మల మాదిరిగా ఇక్కడ కూర్చుండగలుగుతామే కానీ మాలో నుంచి ఏదైతే నువ్వు దాచి ఉంచిన ఆ వాక్యం ఉన్నదో, నీవు మాతో మాట్లాడాలనుకున్న ఆ వాక్యంతో అది జతపరచబడాలి అంటే ఈ సమయంలో మీ యొక్క ఆత్మాభిషేకం మాకు కావాలి, నీ ప్రత్యక్షత మాకు కావాలి. ప్రభువా, నీవు అనుగ్రహించే ప్రత్యక్షత తోడనే ఈ మాలోని వాక్యము, నీ వాక్యము రెండు ఒకదానితో ఒకటి జతపరచబడి ఈ ఏక శరీరం అగినట్లుగా ఏకమవుచున్నవి గనుక ఈ సమయంలో మా అందరిపైన నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మా అందరికీ ప్రత్యక్షతను అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. కృపగల దేవ, నిజముగానే సన్నిధిలో మా ప్రవర్తనను మీరు ఎల్లవేళలా సరిచూసుకోమని మీరు చాలా సెలవిస్తూ ఉన్నారు. ఇది ఆశీర్వాదాలు కారణమగుటకు ఎలాగది స్థలముగా ఉన్నదో, శాపములు కూడా బయలువెలుటకు స్థలముగా ఉన్నదని సెలవిస్తూ ఉన్నారు. నాయన, ఇక్కడ నిలబడి ఉన్నటువంటి ఈ పిల్లలందరూ కూడా కేవలం ఆశీర్వాదాలు మాత్రమే పొందుకొని ఈ స్థలమును విడిచిలాగిన సహాయం ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన వీరందరూ ఏదో ఒక రీతిలో మేలులను పొందుకొని మాత్రమే వెళ్ళే భాగ్యం దయచేయండి ప్రభు. ఆయన ప్రత్యక్షత విషయంలోనేమి, జ్ఞాన విషయంలోనేమి, బుద్ధి వివేచన విషయాల్లోనేమి, నాయన అనారోగ్య విషయాల్లోనేమి, సందిగ్ధత విషయాల్లోనేమి, అనేకమైన విషయాలలో వీరు సంపూర్ణమైనటువంటి ఒక మేలును పొందుకొని మాత్రమే స్థలములు వెళ్ళులాగున వీరందరిపైన నీ హస్తాన్ని ఉంచమని ప్రార్థిస్తా ఉన్నాం. నాతో మాతో మాట్లాడము, నన్ను మమ్మల్ని దర్శించుము. ఈ గడియ వర్తమానం గుండా ఏ సత్యమునైతే మాకు ప్రకటించాలని మీరు ఇష్టపడుతున్నారో వాటన్నిటిని మేము పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. కృపగల దేవ, అల్పుడను అయోగ్యుడనైన నన్ను ఒకసారి మీరు క్షమించమని, నన్ను తాకమని, నోటి బూరగా వాడుకోమని ప్రార్థిస్తా ఉన్నాము. బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని, ఆత్మీయ యొక్క ఉపస్థితిని ఈ స్థలంలో మీరు కుమ్మరింపజేయమని
పిల్లలను కూడా మీ నియంత్రణలో ఉంచండి నాయన. పెద్దవారు కూడా నిద్రాత్మలే కానీ నాయన శవముల మాదిరిగా కదలనటువంటి పెదవులతో కాకుండా నిన్ను ఆరాధించడానికి వచ్చిన వీరందరూ ఆరాధించే ఒక గొప్ప ధన్యతను దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. సెల్యూట్ టు యూ ఆల్. మీ అందరికీ కూడా వందనములు. చాలా సంతోషము. బ్రదర్ సడన్గా ఉన్నటువంటి బ్లూ కలర్ చొక్కాలు కనబడుతున్నారు అనుకుంటున్నారేమో. కొంతమందికి డౌట్ రావచ్చు. లేదు, కొంతమంది యొక్క ప్రత్యక్షత లేని కన్నులను స్పష్టం చేయడం కోసం ఇది ఆవశ్యకమై ఉన్నది. కొంతమందికి స్పష్టత ఇవ్వాలి, కొంతమందిని సరిచేయాలి. ఎదుటివారిని సరిచేయడం కోసము అందరి ఎదుట బాహాటంగా వాడబడేటువంటి వస్తువుల్లో దేవుని యొక్క సేవకులు, ప్రవక్తలు అలాగే వాడబడ్డారు. దేవుడు పనివారు అలాగే వాడబడతారు. కొంతమందికి స్పష్టతనివ్వాలి. ఇది సిద్ధాంతాలు కాదు, ఇది సలహాలే అనే విషయాన్ని గ్రహించినట్లుగా, ఇది సంఘం యొక్క చట్టాలు కాదు, ఉపచట్టాలు కాదు, సలహా అనే విషయాన్ని గ్రహించినట్లుగా కొంతమందికి కన్నులు తెరవబడడం కోసమే చేసిన పని. గాడ్ బ్లెస్ యు. దీవించును గాక. మంచిది. ఉదయకాలం నుంచి కూడా మేమందరం కూడా ముఖ్యంగా హైదరాబాద్కి వెళ్ళొచ్చు. నాతో పాటు వచ్చిన సహోదరులేమి, నేనేమి, అక్కడ ఉన్నటువంటి సహోదరులేమి, వారందరూ కూడా ఆత్మలో చక్కగానే ఆనందపడుతూ ఈ దినమంతటిని గడపడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము దేవుని ఎంతగానో స్తుతిస్తూ వస్తున్నాము. ఇప్పుడు మనందరి సమయం. మరలా మనం అందరం కూడా దేవుని వాక్యం ఆనందించుదాం. ఈ రోజున ఎవరిని ఖండించను, ఈ రోజున ఎవరిని కొయ్యను, ఈ రోజున ఎలాంటి యాంటీబయాటిక్ వేయను. ఈ రోజున కేవలం వర్తమాన విషయంలో కొన్ని సందిగ్ధత విషయాల్లో స్పష్టత దయచేద్దామని ఆలోచపడుతున్నాం. కొన్ని విషయాల్లో మనకు క్లారిఫికేషన్ కావాలి. కొన్ని విషయాల్లో ప్రత్యక్షతలో ఎదగాలి. కొన్నింటి విషయాల్లో ఈ వర్తమానంలో 1-2 అడుగులు ముందుకు వేసేద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పే వర్తమానం ఒకవేళ మీకు అర్థం కాకపోతే దయచేసి నన్ను అడగడంలో మాత్రమే వెనకాడకండి. నేను మీ మాట వింటాను. అయ్యా సుకేష్ బ్రదర్ మా మాట వినను అనుకోకబాకండి. నేను అన్ని వింటాను. కాకపోతే సమస్యలు ఏంటంటే మీరు నాకు ఏదైనా చెప్తున్నప్పుడు అయ్యా బోధిస్తున్నట్టు మాత్రం చెప్పకండి. బోధించినట్టు చెప్పినప్పుడు వింటాను, కానీ ఏదైనా తెలియజేయండి, ఏదైనా అడగండి. లేఖన ప్రకారం అయిన ప్రతిదానికి కూడా నేను లేఖన ప్రకారంగానే సమాధానం చెప్తాను. కానీ ఈ వర్తమానంలో మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది కన్ఫ్యూజ్ అయిపోతే వర్తమానానికి సంఘ శాఖకి మధ్యలో ఉన్న ఒక ఫైన్ లైన్, ఒక చక్కటి మృదువైన సున్నితమైన ఒక గీత ఉంటుంది. ఆ గీత దాటి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది పాస్టర్లు ఈ ప్రత్యక్షతను విశ్వాసులకు ఇవ్వడానికి అయ్యో తప్పుగా గ్రహించి మరలా పొరపాట్లు చేస్తారేమో అన్న ఆలోచనతో తమ సంఘాన్ని ఇంకా పాలతోనే పెంచి పోషిస్తూ ఉన్నారు. పెంచి పోషిస్తూ ఉన్నారు. కానీ సమయం అతి దగ్గరగా ఉంది కనుక మనం ఎత్తబాటు రేపమాపో కూడా మనకు తెలియనటువంటి స్థితిగతుల్లో ఉన్నాం కనుక ఇప్పుడు ఇంకా విషయాలు దాచుకొని ఉంచేటువంటి గడియలు కావివి. ఆమేన్. మనం అన్ని కూడా సమస్తాన్ని ఎరగవలసిన వారమై ఉన్నాము. బుద్ధి వివేచనలో బాగా ఎదగవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. చదవబడినటువంటి లేఖనాన్ని ఒకసారి గమనించినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయేలీలో నడిపించుచున్నటువంటి మోషేని పట్టుకొని, మోషే నీవు ఇదిగో ఇజ్రాయేలులతో ఇలాగూ సెలవిమ్ము, ఈ నా మాటలు నువ్వు వారికి చెప్పాలి. ఏంటా మాటలు? ఇవి సాధారణంగా చెప్పే సలహాలు కావుగా, కట్టడలకు కావు. కానీ ఆయన అంచాడు ఇవి నా ఆజ్ఞలు. ఆజ్ఞ అంటే ఎక్కడైతే ఆజ్ఞ ఉంటుందో దాని పక్కనే పాపం అనేది పొంచి ఉంటుంది. ఎక్కడైతే ఒక రూల్ ఉంటుందో దాని పక్కనే తప్పిదం అనేటువంటి ఒక కొలమన నిలబడి ఉంటుంది. మనం దీన్ని పాప నియమంలో చూసాం. దేవుడు అంచాడు ఈ ఆజ్ఞల్ని నీవు ఇజ్రాయేలుతో మాట్లాడు. ఆమేన్. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. లేచి నిలబడి బైబిల్ కింద పెట్టేసేయండి. మిమ్మల్ని ఏమనడానికి కాదు, ఆ నిద్రలో ఒక ఆత్మ దాన్ని బయట గెంటేద్దామని ప్రయత్నం. ప్రైజ్ ది లార్డ్. మీరు మంచివారు. జాగ్రత్త వినండి. నేను నిలబడ్డా, నాతో పాటు మీరు నిలబడండి అయ్యా. అయితే
ఇక్కడ ఇజ్రాయేలీలకు దేవుడు సెలవిస్తున్నటువంటి మాటల్లో ఇవన్నీ కూడా ఆజ్ఞలు. మనందరికీ తెలుసు, ఆజ్ఞ పలకల పైన 10 ఆజ్ఞలతో దేవుడు మోషేని సీనాయి కొండ పై నుంచి కిందికి నుంచి ఇది ఇజ్రాయేలుకు అప్పచెప్పు అని చెప్పారు. దానిలో ప్రధానంగా దైవ సంబంధమైన ఆజ్ఞలు వేరు, మనుషులకు సంబంధించిన ఆజ్ఞలు వేరు. మొదటి 4 దైవ సంబంధమైనవి, మిగిలిన 6 మనుషులతో డీలింగ్, మనుషులతో కూడా సంబంధించిన విషయాలుగా చూస్తూ ఉన్నాం. దయచేసి కూర్చోండి, కొంచెం యాక్టివ్గా ఉండండి దయచేసి. ఇక ఇప్పుడు పడుకోరులేండి, ఎందుకంటే కొంచెం యాక్టివ్ అయిపోయారు. గాడ్ బ్లెస్ యూ. జాగ్రత్తగా ఉంచండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఆజ్ఞను చూద్దాం. ఆయన అంటాడు, మొట్టమొదటి ఆజ్ఞ చూడండి. మొదటి ఆజ్ఞ ఏంటండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటే ఆయన కాకుండా మరొక దేవుడు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఈ ఆజ్ఞని ఇవ్వవలసి వచ్చింది. ఆయన చేత మాత్రమే నియంత్రించబడవలసినటువంటి మనుషులు ఆయన చేత కాకుండా మరొక బీజము చేత, సొంత ఉద్దేశాల చేత నియంత్రించబడుచున్నారు. కాబట్టి ఆయన ఈ ఆజ్ఞని ఇవ్వవలసి వచ్చింది. ఆయన అంటాడు, నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండొద్దు. ఆమేన్. అంతేకాకుండా దానిని ఇంకొంచెం విపులీకరించి వివరించే ప్రయత్నంలో ఆయన అంటాడు, మీరు పైన ఆకాశమందే గాని కింద భూమి అందే గాని నీలయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎందుకయ్యా అంటే, ఎప్పుడైతే ఒక విగ్రహాన్నో ఒక పదార్థం చేత ఒక వస్తువును చేసి దానికి దైవత్వాన్ని జోడించి దానికి ఆరాధనలు, పూజలు, ప్రార్థనలు చేసినప్పుడు దేవుడికి మాత్రమే చెందవలసిన మహిమ, దైవత్వాన్ని మీరు మరొకరితో పంచుచున్నట్లే. దాని అంచడు, నేను రోషము కలిగిన వాడిని కదా, నా మహిమను నేను ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడ్డల్లా. ఒకసారి ఒక ప్రతిమ కానీ, ఒక రూపము కానీ, ఒక విగ్రహమే కానీ ఏర్పాటైన చోట జాగ్రత్త వినాల. ఒక ప్రతిమే కానీ, ఒక రూపమే కానీ, ఒక వస్తువు చేత ఏదో ఒక రూపాన్ని చేసి దాన్ని నిలబెట్టిన ప్రతిసారి కూడా దేవుడికి సంబంధించిన మహిమను ఆయనతో పాటుగా మరొక దాంతో కూడా మనం పంచుతున్నాం. దాన్ని దేవుడు ఎన్నటికీ ఇష్టపడాడు, అత్యంత భయంకరంగా చూస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీలైనా దేవుడు క్షమించడానికి ఇష్టపడ్డాడు, కానీ విగ్రహారాధన మాత్రం క్షమించడానికి ఇష్టపడలే. అంతే భయంకరంగా చూస్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ కొంచెం స్పష్టత ఇస్తా. ఎట్లా ఇవ్వాలి, దేంతో ఇవ్వాలి? ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ తీసుకున్నా, దాంతో రౌండ్గా ఒక వస్తువు చేశా, దానిలో ఈ స్టీల్ లాంటి పదార్థాలతో కొన్ని గజ్జలు పెట్టా. నేను అన్నాను, ఈ వస్తువు చూసారా ఎంత మహిమ కలిగిందో, ఇది తాకితే శబ్దాన్ని ఇస్తుంది. ఇగో ఇచ్చిదా, మొక్కండి. ఏంటిది? తాకితే శబ్దం ఇస్తుందండి, చూసారా? సరే, ఇట్లా మీకు మరొక మంచి ఉదాహరణ. మట్టి తీసుకొని నేను చక్కగా ఒక రూపాన్ని చేసే ప్రయత్నం చేసి 2 కాళ్ళు, 2 చేతులు, ఒక భయంకరమైన పొట్ట, మొహం మీద ఇంత పొడుగు, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ నోట్లోంచి వచ్చింది, గాడ్ బ్లెస్ యూ. అది పెట్టేసి నిలబెట్టా. ఇప్పుడు అదేంటది? విగ్రహము, మట్టిది కదా, ప్రతిమ, కరెక్టేనా? సరే, దీన్ని అలా ఉంచండి. నేను దాన్ని అని ఫోటో తీసా. దేన్నయ్యా? మట్టితో చేయబడిన అదే విగ్రహాన్ని ఒక ఫోటో తీసి ఆ ఫోటో ఇంత పొడుగు పెద్ద కడిపిచ్చి గోడకెట్టా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మట్టితో చేయబడిన ఈ విగ్రహం యొక్క ఫోటో రెండు ఒకటే, వేరువేరా? అయ్యా రెండు ఒకచే?
మీరు గ్రహించగలిగారుగా? ఒక విగ్రహము లేదా దాని యొక్క ఫోటో రెండు ఒకటే, వేరు వేరా? ఒకటేనా? పక్కా. ఎందుకు? ఈ రెండింటిలో కూడా దానికి ఒక ఆకారం కనబడతా ఉంది. కరెక్టేనా? దానికి ఒక ఆకారం కనబడతా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మార్కర్స్ జాగ్రత్తగా గమనించండి. ఇంకా అంశం నేను పేరు చెప్పాక మీకు స్పష్టత వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఒక గుండ్రటి ఒక వస్తువు పెట్టి దీన్ని నేను ఒక పదార్థంతో తయారు చేశా లేదా ఒక ఫోటో తీసా, దీన్ని మొక్కొచ్చా? ఇప్పుడు ఇది విగ్రహమేనా? ప్రతిమేనా? ఓహో, వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని నేను ఏం చేశానంటే ఇంకొంచెం కింద కొన్ని తీగలు పెట్టా. దీనిలో కత్తి, కటారు, బాణము, బల్లెలు, సరాతము, అప్పడాల కర్ర అన్ని పెట్టా. ఎడం చేతిలో నిద్రపోతే ఏం చేస్తాం, 3:30కి తప్పట్లేదు మాటలన్నీ పెట్టా. ఇప్పుడు దీన్ని మొక్కాలా? ఇప్పుడు ఇది విగ్రహమా కాదా? సరే, మట్టితో చేసిన పక్కన పెట్టా, దాన్ని ఫోటో తీసి పక్కన పెట్టా, అది కూడా విగ్రహమేనా? ఓహో, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. సరే, నేను దీని రూపాన్ని ఇంకొంచెం మార్చే ప్రయత్నం చేశా. ఏం చేశానంటే ఈ దగ్గర ఓట్లే ఆ దగ్గర ఆగా చూడండి. ఇప్పుడు ఇదే రూపాన్ని మట్టితో నేనేం చేశానంటే అక్షరాలుగా మార్చా. అని చేసా. మీకు కొంతమంది కీచైన్లకు ఉంటాయి చూడండి, కీచైన్లకు పేర్లు కర్రతో చెక్కినట్టు కనబడుతూ ఉంటాయి. ఎవరికైనా ఉందా? ఉంటే బాగుండు, చూపించడానికి అవకాశం ఉంటుంది. అయ్యా, ఎవరి దగ్గర కీచైన్ ఉందా? ఉంచే మొత్తాన్ని మళ్ళీ మమ్మల్ని విగ్రహాలు అంచడేమో తీయరేమో మీరు. కీచైన్లో వాటికి మీరు చూస్తే అక్షరాలు కనబడతా ఉంటాయి. అయ్యా, మీ దానికి ఉంటుంది, ఇచ్చేయండి. నేను చూసా. వెరీ గుడ్. గ్రేవెన్ ఇమేజెస్, రైట్. ఇక్కడ చూస్తే ఇగో కనబడుతుందో లేదో జూమ్ చేయండి కళ్ళతోని. ఇక్కడ కొన్ని అక్షరాలు కనబడ్డాయి, కొన్ని అక్షరాలు చెక్కబడ్డాయి. PRA అని చెక్కబడ్డది. ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు విగ్రహమా ప్రతిమనా కాదా? వస్తువు, కరెక్టేనా? ఇది కేవలం వస్తువు, విగ్రహం కాదు. ఏది విగ్రహం అవుతుంది? పూజకు మునుపు ఇంకొక ఆజ్ఞ ఉంది, చెయ్యకూడదు, సాగిలపడకూడదు. ఈ రెండు ఆజ్ఞలు గుర్తుంచుకోవాలా. చెయ్యకూడదు, సాగిలపడకూడదు. యూ షుడ్ నాట్ మేక్ ఇట్, యూ షుడ్ నాట్ బౌ డౌన్ అండ్ వర్షిప్ టు ఇట్. మీరు వర్షిప్ గురించి మాత్రం మాట్లాడుతున్నారు, కరెక్ట్, అది నేను చెప్తున్న సత్యమే. దాంతోపాటు దేవుడు ఇచ్చే దానికంటే ముందు ఒక ఆజ్ఞ ఉన్నది, యూ షుడ్ నాట్ మేక్ ఇట్. కరెక్టేనా? ఇప్పుడు ఇంతకీ చేసిందా కాదా? చేసిందేనా? దీనికి మొక్కట్లేదు, పక్కన పెట్టండి. చేశారా లేదా? ఇప్పుడు ఇంతకీ ఇది ఏంటిది? ప్రతిమ, విగ్రహము, మాట్లాడలేంది, కదలలేంది, వట్టిదేనా? ఎస్ ఆర్ నో? వట్టిదే. ఎందుకంటే కొంతమంది మీరు హిందువులను చూస్తుంటే అక్షరాభ్యాసం చేయిస్తారు పిల్లలతో, కరెక్టేనా? చిన్నగా దోతి కట్టించి వాడి ముందు కొన్ని వస్తువులు పెడతారు, పరిగెత్తరా నాన్న ఏదో ఒకటి పట్టుకో అంటారు. వాడు పుస్తకం పచ్చుకున్నాక మనతోని దేనిలో రాయిస్తారు? బియ్యంలో, ఇంకా పలక మీద, ఇస్తారు. వీటన్నిటి మీద రాయించి అక్షరాభ్యాసం అని చెప్తున్నారు, కరెక్టేనా? ఇప్పుడు బియ్యంలో రాస్తే అది విగ్రహం ప్రతిమ అవుతుందా? మట్టిలో రాస్తే అవుతుందా? లేదా ఓన్లీ పదార్థము, బంగారం, ఇనుము, చెక్కతోనే చేస్తే అవుతుందా? మీరు చెప్పట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. ఏదైనా సరే ఒక రూపాన్ని సంతరించుకున్నట్టుగా నువ్వు చేసే ప్రతిదీ కూడా విగ్రహమే. విగ్రహము, గ్రహం అంటే ఏంటిదయ్యా? అయ్యో, ఒక రూపాన్ని రూపొందించడం అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఈ స్పీకర్ కనబడుతుందా? దీనికి ఒక రూపం ఉందా? ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఒక కుమ్మరు ఉన్నాడు, అతడు కుండ చేస్తూ ఉంటాడు. కుండ చేయడానికి వాడే ఒక చక్రం ఉంటుంది, కరెక్టేనా? పొద్దున్న అతను ఏం చేస్తాడు అంటాడు. ఎస్ ఆర్ నో? ఒక షాప్లో, ఒక కిరాణా షాప్కి వెళ్ళిన ఒక వ్యక్తి అతను ఏం చేస్తాడు అని చెప్పేసి దేన్ని మొక్కుతాడు? అన్నిటి మొక్కి లాస్ట్కి ఈ ధూపము ఏదైతే పొగుందో వస్తువులన్నిటికీ అంటాడు. ఇంకా బాగుంటుంది ఇది. ఇంకా బయట కొంతమంది సహోదరులు ఉంటారు, నెమలికలు పట్టుకొని వస్తారు,
వచ్చి మొహం మీద పటాపట కొడతా ఉంటారు. అంతేనా కదా? నేను మీకు ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే, విగ్రహం యొక్క రూపాలు, దాని స్థాయిలు మీకు అర్థం కావాలా, ప్రతిమ యొక్క రూపాలు స్థాయిలు మీకు అర్థం కావాలా. ఎందుకు మాట చెప్పాల్సి వస్తుందంటే, కొంతమందికి విగ్రహారాధన గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. వర్తమానం సరిగ్గా గ్రహించలేకపోతున్నారు. నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం కూడా డిస్ప్లేయింగ్ బట్ నాట్ వర్షిపింగ్. ప్రదర్శించుట కానీ ఆరాధించకుండా ఉండుట. నా మాట వింటున్నారా? ప్రదర్శించుట కానీ ఆరాధించకుండా ఉండుట, ఇది తెలవగలరు. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అని రాస్తే ఒక మట్టితో, బంగారంతో, వెండితో ఈ అక్షరాలు చేపించాను నేను. ఇప్పుడు అది విగ్రహం ప్రతిమేనా? మీరు మళ్ళీ చెప్పట్లే సమాధానాలు. ఇప్పుడు ఒక బంగారంతో ఒక మనిషి విగ్రహాన్ని చేశారు, అది ప్రతిమ విగ్రహమే, ఇక్కడ క్లారిటీ ఉంది. లేకపోతే ఒక జంతు విగ్రహం చేశారు, ప్రతిమనేనా? ప్రతిమే. ఒక అక్షరం రూపంలో దాన్ని తయారు చేశారు, అది కూడా ప్రతిమేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు అదే బంగారంతో ఈ చేశాను కదా, దాన్నే ఫోటో తీసి గోడకెట్టా. ఇప్పుడు అది ప్రతిమేనా? అంటే మీరు రావాలనుకున్న స్థలంకి వస్తలేరు, అందుకే గుంజుతున్నా. అది ప్రతిమేనా? ఎస్ సార్, గాడ్ బ్లెస్ యు. సరే, ఆ ఫోటో దాకంటే ముందే మన బంగారంతో తయారు చేసి దగ్గరికి వద్దాం. బంగారంతో నేను ఏం రాశానంటే, ఇగో ప్రైజ్ ద లార్డ్ అని రాశా. ప్రైజ్ ద లార్డ్ అని బంగారంతో చెక్కిచ్చి పెద్దగా చేయించా. ఇంతకీ విగ్రహం ప్రతిమేనా? మీరు కన్ఫ్యూజ్ అయ్యారా? సమాధానం చెప్పరా? కొన్ని చర్చిల్లో మీరు చూస్తే మొనార్కే ఉంటుంది, అంటే సువర్ణ దీప స్తంభములు కనబడతాయి, ఇట్లా ఇక్కడో ఎక్కడో పక్కన పెట్టుకుంటారు. కరెక్టేనా? దేంతో చేయబడింది? అల్యూమినియమో, ఇత్తడో, రకరకాల పదార్థాలతో. ఇంతకీ విగ్రహమా కాదా? ప్రతిమనా కాదా? రూపాన్ని సంతరించుకుందా కాదా? కరెక్టేనా? ఏదైనా ఒక ఆకారాన్ని ఒక పదార్థంతో చేసిన, లేదా చేయబడిన దాన్ని ఒక చిత్రపటంలో ముద్రించి లేదా దాన్ని బంధించి పెట్టిన, అదంతా కూడా విగ్రహం ప్రతిమ కిందికి వస్తుంది. కరెక్టేనా? అత్యంత భయంకరమైనటువంటి ఈ విగ్రహాలు ప్రతిమలు ఉండే స్థలం ఏంటో తెలుసా? మీ సెల్ ఫోన్. ఒకసారి గ్యాలరీకి వెళ్ళి చూసుకోండి. అయ్యా కాదా? ప్రైజ్ ది లార్డ్. ఇంతకు ఏం చెప్పాలనుకుంటున్నారు బ్రదర్ అంటే, ముందు కొంచెం విగ్రహం ప్రతిమ పైన స్పష్టత వస్తే వాస్తవానికి కొంచెం ముందుకు సాగిపోవచ్చు. ఆమేన్. ఎందుకు మాట చెప్పాల్సి వస్తుందంటే, పీపుల్ ఆర్ నాట్ వెరీ హ్యాపీ విత్ ఫ్యూ థింగ్స్. కొంతమంది ప్రజలు ఈ వర్తమాన చాలా విషయాలతో సంతోషంగా లేరు. కొంతమందికి తెలీదు, కొంతమందికి తెలియపరచబడలేదు, కొంతమందికి అర్థం కాలేదు. అయితే దేవుడు చెప్పుచున్నటువంటి విధానాన్ని గమనించాలి. ఇక్కడ ఆయన ఏమంటాడంటే, విగ్రహమును ప్రతిమను చేయకూడదు, దాన్ని సాగిలపడకూడదు. కరెక్టేనా? కానీ ఈ మాట చెప్పిన అదే దేవుడు 20వ అధ్యాయం, దాంట్లోనే మన 25వ అధ్యాయం చూడండి. నిర్గమకాండము 25వ అధ్యాయాన్ని గమనించండి. 25వ అధ్యాయంలో 17వ వచనం నుంచి చూడండి. మరియు నీవు మేలిమి బంగారుతో, జాగ్రత్త జాగ్రత్త, మంచిగా మంచండి. మొదటి ఆజ్ఞ ఏంటి? అసలు ఏ రూపాన్ని చేయొద్దు. పరలోకంలో ఉండే రూపాలు కానీ, ఆకాశం మందు ఉండే హెవెన్లో ఉండే కొన్ని రూపాలు ఉన్నాయా? ఉన్నాయి, వాటిని చేయొద్దు. భూలోకంలో రూపాలు చేయొద్దు. నీటి కింద ఉండే జంతువుల రూపాలు చేయొద్దు. కానీ దేవుడు అంటాడు, ఇదిగో మేలిమి బంగారుతో నీవు కరుణాపీఠం చేయవలెను. తర్వాత దాని పొడవు 2 మూరలన్నర, దాని వెడల్పు 3 మూరెడన్నర. తర్వాత మరియు 2 బంగారు కెరూబులను చేయవలను. కెరూబులు అంటే ఏంటో తెలుసా? ఆకాశములో హెవెన్లో ఉండేటువంటి వాటి యొక్క రూపం అది. అయ్యా, కెరూబులు షెరూబులు 2 రకాల దూతలు ఉంటారో మనకు తెలుసు బైబిల్లో. కరెక్టేనా? దీనిలో
2 కెరూబులను చేయాలి. కరుణాపీఠం పోస్టర్ లేవు కదా, ఇట్లా బల్లపరుపులా ఒక కరుణాపీఠం ఉన్నప్పుడు దాని మీద ఇటుపక్క దూత నుండి వాటి రెక్కల్ని ఇలా చాచుతాయి. ముందుకి చాచినప్పుడు అటుపక్క ఉండేటువంటి దూత, ఇటుపక్క ఉండే దూత యొక్క రెక్కలు ఒకదానితో ఒకటి మొన ఇట్లా అతుక్కున్నట్టుగా కనబడతా ఉంటుంది. కరెక్టేనా? ఏ ఇమేజెస్నైతే, ఏ విగ్రహాలనైతే, ఏ ప్రతిమలనైతే చేయకూడదని దేవుడు సెలవిచ్చాడో మరలా ఆయనే తానే ఈ విగ్రహాలు ప్రతిమలు చెయ్యి, బంగారంతో చెయ్యి, కరుణాపీఠం మీద పెట్టు అని అన్నాడు ఆయన. గమనిస్తున్నారా? చేయొద్దన్న దేవుడే ఇప్పుడు చేయిస్తున్నాడు. ఆమేన్. ఇంకొంచెం ముందుకు చదవండి. కరుణాపీఠం యొక్క 2 కొనలను నకిషీ పనిగా చేయవలను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలను. కరుణాపీఠము దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను. ఒకదానితో ఒకటి అతుక్కున్నట్టుగా కనబడాలా, ఒకే వస్తువులోంచి తీసినట్టుగా కనబడాలా. ఇప్పుడు ఇంతకీ విగ్రహాన్ని చేయాలా చేయకూడదా? అయ్యా చేయాలా? చాలామందికి పక్షిరాజు యొక్క ఫోటో పెట్టడానికి, లేదా పక్షిరాజు యొక్క ఒక ప్రతిమను ఏర్పాటు చేయడానికి, ఒక రూపాన్ని ఏర్పాటు చేయడానికి, ఈ మేఘం యొక్క ఫోటోని పెట్టడానికి, అగ్నిస్తంభం యొక్క ఫోటోని పెట్టడానికి భయాలు కలుగుతున్నాయి. నేను మీ ఇళ్ళలోకి వచ్చా, చాలామంది ఇళ్ళల్లో క్యాలెండర్ తప్ప ఇంకెక్కడ కనబడలేదు. ఇవి క్యాలెండర్ అంటే మీరు ఇష్టపడి పెట్టుకుంది కాదు, దిక్కులేక పెట్టుకుంది. అది తోచక తప్పక పెట్టుకుంది అది. కానీ మీ అంతా మీరు కావాలని పెట్టుకుంది లేదు అక్కడ. చాలామంది ఇళ్ళలో లేవు. ఏ సార్ నో? చాలామంది ఇళ్ళు ఏమోనే తెలుసా, వాక్యాలు కనబడుతున్నాయి, చాలా చోట్ల వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి. నేను తప్పని చెప్పడం లేదు, కానీ ఎందుకో ఇక్కడ ఈ సంఘము ఈ విషయాల్లో కొంత స్పష్టతను, ప్రత్యక్షతను కోల్పోయింది. నేర్పించడంలో ఆలస్యం జరిగింది. ఇప్పుడు మీరు పట్టుకోండి. ఇక్కడ దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడింపజేస్తూ ఆయన అంటాడు. ఇప్పుడు చూడండి, 63-0317 తెలుగులో కూడా ఉండొచ్చు, చూడండి ఉంటుంది. 63-0317 గాడ్ హైడింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద సింప్లిసిటీ. దేవుడు తను సామాన్యతలో దాచుకున్నాడన్న వర్తమానంలో 62వ పేరా చూడండి, 62 చదవండి అమ్మా, తీసుకోవాలి చదవండి. తెలుగులో ఉందమ్మా, తెలుగులో లేదా? ఉంటుంది. ఎందుకంటే ఇది 7 ముద్రల ప్రత్యక్షతలోని గ్రంథం గురించి ఉంటుంది. మరియు ఇంకొక కార్యం ఏమనగా ఆయన తలవంచి ఉండుటను మీరు చూచిన, ఆయన శ్రమలకు ఆయన సూచనగా కనబడుతుంది. తల కొంచెం వంచడం అనేటువంటి దేంతో సూచన అంటే శ్రమలకు సూచనగా కనబడుతుంది. ఇక్కడున్న ఎవరైనాను బలిపీఠం వైపు చూసేవారు చూచుచున్నాడు. ఆయన మీ వైపు కొంచెం ఇగో తల ఇలా పైకి లేపకుండా కొంచెం ఇలాగ వంగి మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన అంటే ఆయన ఏదో ఒక పిక్చర్ గురించి మాట్లాడుతున్నాడు, ఏదో ఒక ప్రతిమను గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో ఒక చిత్రపటాన్ని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ ప్రవక్త. మంచి గమనించండి, ఆయన మిమ్మల్ని తల వంచి చూస్తా ఉన్నాడు. అక్కడ వారు ఒక లైట్ను వారు అమర్చారు. ఇచ్చినప్పుడు ఆ చిన్న లైట్ మెరయుచుండును. తర్వాత చూడండి 63వ పేరా నుంచి జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ ఎందుకండి? మీరు క్రైస్తవులు అంటారే, దేవుని ప్రజలు అంటారే, ఏంటి ఈ మేఘం పెట్టుకోవడాలు ఏంటి? మీ చర్చిల్లో సిలువలేంటి? సిలువలు ప్లస్ చెప్పలేంటివి? మీరు విగ్రహారాధన చేయని ప్రజలు కదా, మీ దగ్గర ఎందుకు ఇవన్నీ ఉంటున్నాయి అని మీరు అడగొచ్చు. చూడండి జాగ్రత్తగా ప్రవక్త అంటారు, యు సే, నువ్వు అనొచ్చు, వై డు యు నీడ్ దాట్? నీకు ఎందుకు అవసరం ఇవన్నీ? మీకు విగ్రహాలతో సంబంధం లేదుగా. తర్వాత అని మీరు చెప్పొచ్చు. మంచిదే. అట్లయితే ఒకవేళ
మీకోసం మీరు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు అని దేవుడిచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేస్తూ చెప్పిన అదే దేవుడు 2 కెరూబులను చేయించి వాటి రెక్కల్ని ఒకటిగా చేసి దేవుడి యొక్క ప్రజలు ప్రార్థించేటువంటి ఆరాధన స్థలాల్లో విగ్రహాలు పెట్టించాడు ఆయన. తర్వాత మీరు చూసారా, దానిలో అర్థం లేకుండా కనబడుతుందా? చూసారా? ఎస్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పూర్వం మీరు నేర్చుకున్నటువంటి అనేకమైన సంగతుల్లో సంఘంలో వేరే వేరే ఏ ఫోటోలు పెట్టడానికైనా సరే, ముఖ్యంగా సిలువలు పెట్టడానికి కానీ, మేఘమును ప్రదర్శించడానికి కానీ అనేకమైన విషయాలు నేటికి కొన్ని సంఘాలు అడ్డుపడుతూనే ఉన్నాయి. నేటికి ఇప్పటికీ వారికి ఉన్న ప్రత్యక్షతలో వారికి కలిగిన స్వతంత్రత ఎక్కడి వరకు అంటే, వారు కేవలము వాక్యాలు మాత్రమే రాసుకోవాలి. మహా అయితే చివరిగా హద్దులు, దాని చివరి పరిమితి ఏంటంటే పక్షిరాజును పెట్టుకోవాలి. పక్షిరాజును ప్రదర్శించడం తప్ప అంతకు మించి ఏది చేసినా కూడా తప్పు అని బోధించే బోధలు కూడా నిలబడి దేవుడు యొక్క ప్రవక్త అంటాడు, ఇవన్నీ కూడా డూ యూ థింక్ దీస్ థింగ్స్ ఆర్ వితౌట్ అండర్స్టాండింగ్? అర్థం కాకుండా ఇవన్నీ జరుగుతున్నవా? వద్దన్న అదే దేవుడు మరలి ఎందుకు చేయించాడు? దీనికి కారణం ఏంటయ్యా అంటే, ఈ రోజున లేఖనములలో స్పష్టత ప్రత్యక్షత దొరికిన తర్వాత ఈ రోజున మనము తప్పకుండా లేఖనాల నడిపింపులో ప్రదర్శించవలసిన తప్పనిసరి విషయాలు కొన్ని ఉన్నాయి. నువ్వు తప్పకుండా ప్రదర్శించి తీరాల. యూ హ్యావ్ టు డిస్ప్లే దట్. దేవుడి యొక్క ప్రవక్త వచ్చాడు, ఇఫ్ యు సే దట్ యు లవ్, నువ్వు ఒకవేళ ప్రేమిస్తున్నావు చెప్పుచున్నావు అనుకో, ఆ ప్రేమను ప్రదర్శించి చూపించు. ప్రదర్శించకుండా చూపించేది ఏదైనా వ్యర్థమే. ఇదిగో నా చేతిలో ఒకటి ఉంది, నేను మీకు చూపించా. నేను అన్నాను, బ్రదర్ నా చేతిలో ఒకటి ఉంది మీకు చూపించా. బ్రదర్ రిక్వెస్ట్ చేసినా చూపించావా? చూపించా. కోపడ్డా చూపించావా? చూపించా. కొట్టినా చూపించావా? చూపించా. అలాంటప్పుడు ఎందుకే చేతిలో ఉందని మాకు చెప్పావు? ఎందుకు చెప్పావు? చూపించిన దానికి ఆ మాత్రం దానికి దేనికి? ఇది నేను నా చేతుల్లో ఒకటి ఉందన్న విషయాన్ని మీకు తెలియజేశానంటే ఎప్పుడో ఒకటి చూపించడానికే. మరుగైనదేది మరుగ్గా ఉన్నది, అది ఖచ్చితంగా బయటపడాల్సిందే. కానీ ఇక్కడ దేవుడు ఇజ్రాయేలీలకు కరుణాపీఠం మీద చేయమని చెప్పిన కెరూబుల విగ్రహాలకును ఇజ్రాయేలులు చేసుకున్నటువంటి ఆ పోత పోసినటువంటి విగ్రహం, దూడ విగ్రహం వేరు. ఈ రెండు మధ్యలో వ్యత్యాసాలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, దీనిలో నేరుగా దేవుడు చేయించింది, ఇంకోటి మనుషులు చేస్తున్నది. ఆజ్ఞ ఏంటయ్యా అంటే మనుషులు మీరు చేయకూడదు. మీకు అర్థమవుతుందా? ఆజ్ఞ జాగ్రత్తగా గమనించాల. ఏ విగ్రహాన్నైనా సరే, ఏ ప్రతిమైనా సరే మీరు చేయొద్దు, కానీ నా ఆజ్ఞ ప్రకారంగా జరగాల. మీకు ఉదాహరణ చెప్తా. ఇదే ఆజ్ఞలో వ్యభిచరించకూడదని ఉందా? ఈశ్వరను మంచిది. ముఖ్యంగా దేవుని యొక్క యాజకులు కానీ సేవకులు కానీ వ్యభిచారం అనేటువంటి తప్పిదంలో పడిపోయిన వారి వివాహం చేసుకోకూడదని పాత నిబంధన కనబడతా ఉంటుంది. అయినను కూడా దేవుడు ఒక ప్రవక్తను కావాలనే వేషకిచ్చి వేషతో పెళ్లి చేసుకొని ఆమెతో పిల్లలు కనమని చెప్పాడు ఆయన. జాగ్రత్తగా గమనించాల. మనిషి తానంతట తానుగా నిర్ణయం తీసుకొని చేయకూడదు, కానీ అది దేవుడు చేయిస్తే సరి అనేదిగా లెక్క పెట్టబడుతుంది. ఈ వ్యత్యాసం చూడాలి. మనిషి చేయొద్దు, దేవుడు చేయమంటే చేయాలి. మనిషి ప్రతిమను చేయకూడదు, దేవుడు చేయమంటే చేయాలి. మనిషి నిలబెట్టకూడదు, దేవుడు చేయమంటే చేయాలి. ఇది రెండు మధ్యలో వ్యత్యాసం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ రెంటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం తెలియకపోవడం వలన ఈ రోజున ఇప్పటికీ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేను ఈ రోజున మీకు పిక్చర్ చూపిస్తా. ఇప్పుడు ఇంతకీ ఇది పెట్టాలా వద్దా ఏందో మీరు చెప్పాలా? చెప్తారా అయ్యా? ప్రైజ్ ది లార్డ్. తీస్తున్నా పిక్చర్, మరి తీయనా? తీస్తున్నా
తీసేసిన. ఇదండి, కనబడతలేగా? ఇదండి. అయ్యా బ్రెయిన్లో మొత్తం కన్ఫ్యూజన్ నడుస్తుందా? అది తీసేయడానికి వర్తమానం, మిమ్మల్ని కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంచడానికి కాదు. ఇంతకు ఇదేంటయ్యా? ఈయనెవరు? ఏమి జాగ్రత్తగా గమనించండి. ఇది ఎవరు? అయిపోయా, దొరికేశారు మీరు. ఇక జాగ్రత్తగా గమనించండి. ప్రైజ్ ది లార్డ్. జర్మనీలో 1888-89 సంవత్సరంలో హెన్రిక్ అనుకుంటే ఆయన ఫస్ట్ పేరు, ఆయన చివరి పేరు మాత్రం హాఫ్మెన్, HAFFMAN, హాఫ్మెన్ అనే వ్యక్తి ఈ పిక్చర్ని గీశారు. దీన్ని యేసుప్రభు అంటున్నామా? లేదు. దిస్ ఈజ్ నాట్ జీసస్ క్రైస్ట్, దిస్ ఈజ్ నాట్ గాడ్, బట్ ఇట్ ఈస్ ఎ డిపిక్షన్. అంటే చెప్తాను, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. కానీ ఇది ఒరిజినల్ పిక్చర్ కాదు. అంటే దీన్ని ఏమంటారు? టోటల్ పిక్చర్ కాదు ఇది. ఇది టోటల్ పిక్చర్ ఎలా ఉంటుందంటే, ఒక్కసారి గ్రూప్ ఓపెన్ చేయండి, వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయండి. గ్రూప్లో లేని వాళ్ళకు హ్యాపీ న్యూస్. ఇది పక్క దాంట్లో చూడండి. వచ్చిందా? ఒకసారి చూడండి. ఆ పిక్చర్ పేరు, ఆ పెయింటింగ్ పేరు గాడ్ అండ్ రిచ్ మ్యాన్. గాడ్ అండ్ రిచ్ మ్యాన్. చూసారా ఫోటోని? దాంట్లో ధనవంతుడైన యవనస్తుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్న ప్రశ్నను గురించి సందర్భం అది. ధనవంతుడి యొక్క వస్త్రధారణ చూడండి, ఆ పక్కన ఉన్నటువంటి క్రీస్తుని పోలి ఉన్నటువంటి వ్యక్తి యొక్క వస్త్రధారణ చూడండి, ఆయన మొహంలో ఈయన మొహంలో ఉన్నటువంటి ఆ భావోద్వేగాలు చూడండి. రెండింటిని చూసినప్పుడు అయితే ఈ పిక్చర్ మొత్తంలో అంతటిని తీసుకోకుండా కేవలము దాన్ని జూమ్ చేసి చూశారు. జూమ్ చేసి తీసి ఆ పిక్చర్ని మిర్రర్ ఎఫెక్ట్లో, అంటే ఇటువైపు చూస్తున్న దాన్ని ఇటువైపు చూస్తున్నట్లే మిర్రర్ ఎఫెక్ట్ చేస్తే వచ్చిన పిక్చరే ఈ పిక్చర్. అయ్యా ఈ పిక్చర్ గురించి మాకు ఎందుకు చెప్తున్నామయ్యా అంటే, ఇది ఈ మేఘంలో తర్వాత ఈ పిక్చర్ని జోడించి చెప్పాడు ప్రవక్త. మీరు వింటున్నారా? ఈ మేఘములో జోడించినటువంటి ఇలాగే కొంతమందికి కనబడుతూ ఉంటుంది కూడా పిక్చర్. మేఘంలో కన్నులు, ముక్కు, నోరు, ఇదే పిక్చర్ని యాడ్ చేసి చూపించినట్టు కూడా కనబడుతూ ఉంటుంది. అసలు ఈ పిక్చర్ పెట్టడానికి కారణాలు తెలుసుకోగలగాల, ఈ పిక్చర్ పెట్టి ఎంతవరకు కరెక్టో తెలుసుకోగలగాల, ఇది లేఖనాల్లో వర్తమానాలు ఎంతవరకు పొందుపరచబడింది, ఇది ఎంతవరకు సరి అయింది, మనం ఏం చేయాలా, ఎంతవరకు చేయాలో తెలుసుకోగలగాల. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి. అయితే ఈ పిక్చర్ని పెట్టడానికి 3 కారణాలు, 3 రీజన్స్. మొట్టమొదటిది ఏంటంటే జ్ఞాపకం చేయబడ్డానికి. అయ్యా జ్ఞాపకం చేసుకోవడానికి కూడా పిక్చర్స్ ఉంటాయా? అసలు పిక్చర్ పెట్టడమే తప్పు కదయ్యా, విగ్రహారాధన కదయ్యా. చెప్తాను. జ్ఞాపకం చేసుకోవడానికి అంటే మీకు అక్షర రూపంలో నుంచి చిత్రపట రూపంలోకి మేము నెమ్మది తీసుకొస్తాం మీ ప్రత్యక్షతని. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే ఎస్ భయపడి చాలు. 6వ వచనం చూస్తే, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు,
పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను, సూచనగా వాటిని నీ చేతి కట్టుకొనవలెను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను, నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గవునుల మీదను వాటిని. ఎంతమంది ఇళ్ళలో వాక్యాలు కనబడుతున్నాయి? ఎంతమంది ఇళ్ళలో వాక్యాలు? అంటే మాకు సొంత ఇల్లు లేదని చెప్పారు, నేను మిమ్మల్ని ఏమనట్లేదు, ఉన్న వాళ్ళ గురించి చెప్తా ఉండా. అద్దె కొంపలు రాయనివ్వరు, నాకు తెలిసే విషయం. కానీ బైబిల్ యొక్క ఆజ్ఞల్లో అతిపెద్ద ఆజ్ఞడు తెలుసా? ఎల్లవేళలా ఆయన ఆజ్ఞలను, ఆయన లేఖనాల జ్ఞాపకం చేసుకున్నట్లుగా, మరొకకుండా ఉన్నట్లుగా అది అన్ని చోట్ల రాయబడాల. ఇంటికి గొప్ప గొప్ప పెయింట్లు వేస్తే సరిపోదు, వాక్యాలు రాయించాల. ఇంటికి ఉన్నటువంటి అతిపెద్ద అలంకరణ అదే వాక్యమే మన అలంకరణ. ఆమేన్ అని అంటాడు. ద్వారబంధకాల పైన అవే ఉండాలా, హౌస్ పోస్ట్ల పైన అదే ఉండాలా, ఎక్కడ చూసినా అంతా అదే కనబడాలా. దేనికయ్యా? ఇప్పుడు నేను అడుగుతున్న మాట చెప్పండి. మొదట మీతో జరిగిన సంభాషణ ఇప్పుడు నేను ఈ గోడ మీద రాశా, కొన్ని అక్షరాలతో కొన్ని విషయాలు రాశా, ఈ వర్తమాన సంబంధమైన ప్రణాళిక కోసం కొన్ని పిక్చర్స్ కూడా గీసా. ఏది? పరలోకంలో ఉండేటువంటి ఆలయమును, భూలోకంలో ఉండేటువంటి 3 దశలుగా ఉండే ఆలయమును, కరుణాపీఠమును, కొన్ని పిక్చర్స్ గీసి ఇంతకుముందు ఇక్కడ కొన్ని ఫొటోస్ అతికేస్తుండే, గుర్తుందా అయ్యా? ఇప్పుడు ఇంతకు అవన్నీ చిత్రపటాలు, ప్రతిమ, విగ్రహం అనే కేటగిరీ కాదా అయ్యా? విగ్రహము, ప్రతిమ అనే కేటగిరీనా? నువ్వు అక్షరంలో రాసినా, పిక్చర్ రూపంలో పెట్టినా, ఏది చేసినా అది అదే కేటగిరీ కిందకి వస్తుంది. ఇంతకది పెట్టకూడదా? ద్వితీయోపదేశకాండంలో కనబడుతుంది అది. నీవు సరే 12వ వచనంలో మీకు మంచి కనబడుతుంది. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడాలి. మరవకుండా జాగ్రత్త పడడం కోసమే పైన నంచాడు, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను, నీ ఇంటి ద్వారబంధముల మీద గవునుల మీద రాయవలెను. అంటే అది రాతపూర్వకంగా కానీ, అది చిత్రపట రూపకంగా కానీ, లేదా ఒక డయాగ్రామ్ రూపకంగా కానీ నీకు దేవుడి వర్తమాన ప్రణాళిక నీకు ఎల్లవేళలా జ్ఞాపకం ఉంచుకొనుటకై ఇది పెట్టబడవలసిందే. ఇట్ హ్యాస్ టు బి డిస్ప్లేడ్ బట్ నాట్ టు బి వర్షిప్డ్. అది చేయవలసిందే, చూపించవలసిందే, కానీ మొక్కవలసింది కాదు, ఆరాధించవలసింది కాదు. నా మాట విన్నా? చూపిస్తా మీకు, బైబిల్లో మరికొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తా. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ హాఫ్మెన్ పిక్చర్ ఏదైతే ఉందో దీని గురించి నేను మరింత లోతులోకి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. కానీ దానిలోనికి వెళ్ళడానికంటే ముందు అసలు హాఫ్మెన్ పిక్చర్ని ఈ గడియ వర్తమానికుడు ఎందుకు ఆమోదించాడు, ఎందుకు ధృవీకరించాడు, ఎందుకు దాని పట్ల ఒక సదుద్దేశాన్ని తెలియపరిచాడు, అసలు దాని విషయంలో ఆయన ఆలోచన ఏంటో చూద్దాం ఒకసారి. ఇదే హాఫ్మెన్ పిక్చర్ విషయంలో బ్రహ్మం గారి యొక్క, ప్రవక్త గారి యొక్క ప్రత్యక్షతను మనం పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అయితే చూడండి ఇక్కడ 63-1128M చూడండి. టెస్టిమోనీ అనే వర్తమానంలో 147వ పేర చూడండి, 147. తెలుగులో ఉంటే బాగుంటుంది. తెలుగులో ఉందమ్మా? ఎస్, మైక్ తీసుకోవాలి. నేను ప్రార్థించు, జాగ్రత్తగా అయ్యా, నేను ఇప్పుడు చెప్పే ఏ మాట నా సొంత మాట కాదు. ఏది టేపులు బోధించినా అదే బోధిస్తున్నా. ఆ చేపుల్లో ఉన్న దాని వల్ల మీరు బతుకుతారు, దాన్నే మీరు పట్టుకోండి. ఆయన అంటాడు, నేను ప్రార్థించుచుండగా ఏదో నన్ను ఇలాగ పలకరించడం నేను చూశాను. పలకడం జరిగింది. అక్కడ చూడండి ఏమంటాడు, లేచి నిలబడు అన్న స్వరం వినబడింది ఆయనకి. నేను ఇంకా అట్లాగే ప్రార్థించుట కొనసాగిస్తున్నాను, ఎందుకనగా నేను ఊహ కావచ్చేమో అనుకున్నాను. లేచి నిలబడు అన్న స్వరం రాగానే ప్రవక్త గారు ఇది నా ఊహ కావచ్చు అనుకుని అట్లాగే మోకరించి ఇంకా ప్రార్థన చేస్తాను. తర్వాత నేను ప్రార్థించుచుండగా ఏదో ఒకటి నాతో ఇలాగ చెప్పింది, ఒక స్వరం చెప్తుంది. ఏమని?
లేచి నిలబడు. అప్పుడు నేను ప్రార్థించుట ఆపేశా. పైకి చూశాను. పైకి చూడగానే ఈ చిత్రం కనబడ్డది. జాగ్రత్త వినాలి. అయ్యా ప్రార్థిస్తున్నాడు ఆయన. లేచి నిలబడు అన్న స్వరం వచ్చింది. బహుశా ఇది నా భ్రమేమో అనుకుని ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నాడు అన్నాడు ఆయన. సడన్గా మరొకసారి లేచి నిలబడు అనగానే లేచి నిలబడి చూడగానే ఇదే పిక్చర్ కనబడింది. జాగ్రత్తగా గమనించాడు. తర్వాత నేను ఎప్పుడు కూడా సాల్మన్స్ పిక్చర్ లెక్క చేయలేదు. అంటే యేసు ప్రభు వారి యొక్క ఫేస్ ఇలా ఉంటుందేమో అనుకుని చాలా మంది గొప్ప గొప్ప చిత్రకారులు ఫోటోలు తీశారు, అంటే పెయింటింగ్లు వేశారు. దాంట్లో సాల్మన్ అనే వ్యక్తి యొక్క పిక్చర్ను కూడా నేను దాన్ని ఎప్పుడు పట్టించుకోలే అసలు ఆ వ్యక్తిదైతే. కానీ 33 సంవత్సరాల వయసులో ఉన్నట్టుగా ఈ హాఫ్ మెన్ అనే ఈ పటము, ఈ చిత్రము ఇష్టమని వారు ఎరుగుదురు. దాని యొక్క పెద్ద పటము నా దగ్గర ఉందండి. ఎందుకో తెలుసా? అసలు ఈ పటాన్ని నేను ఎందుకు పెట్టుకున్నాను, దీన్ని పెద్ద పిక్చర్ నా ఇంట్లో ఎందుకు ఉంచుకున్నాను, దీనికి కారణం ఏంటి? ఆ సమయమందు దర్శనములో చూసినప్పుడు జాగ్రత్తగా గమనించండి. బ్రహ్నం గారు చాలా సంవత్సరాల పరిచర్య తరువాత ఆయనకు కలిగిన పరలోక దర్శనంలో ఏ మనుష్య కుమారుణ్ణైతే చూశాడో ఆయనను చూసిన అదే పోలికలో ద మోస్ట్ క్లోజెస్ట్, అన్నిటిలో కల్లా అత్యంత దగ్గరగా సమీపముగా ఉన్నట్టుగా కనబడుతున్న ఫోటో ఈ భూమిది ఒకటే. అయితే నువ్వు ప్రవక్త కలిగిన దర్శనం పైన నీకు నమ్మకం ఉందా? ఆయనకు దేవుడు చూపించుతున్నటువంటి దర్శనం పైన నిజంగానే విశ్వాసం కలిగి ఉన్నావా? ఏ మనుష్య కుమారుడైతే సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించుచున్న వాడిగా కనబడుతున్నాడో, ఏ మనుష్య కుమారుని సన్ ఆఫ్ మ్యాన్ చూశాడో ఆ దర్శనంలో ఉన్న వ్యక్తి యొక్క ముఖ కవలికలు ఉన్నట్టుగా అత్యంత సమీపముగా 99% కంటే దగ్గరగా ఇదిగో సాల్మన్ అనే వ్యక్తి పిక్చర్ కాదు కానీ హాఫ్ మ్యాన్ గీసిన ఈ పిక్చర్లోనే ఉంది అని చెప్పాడు ఆయన. ఇదే పిక్చరు చాలా పెద్దది ఆయన గృహంలో ఉందని కూడా చెప్తా ఉన్నాడు ఆయన. ఇంకొంచెం ముందుకు చదవండి. నేను ప్రార్థించినప్పుడు నా వైపు చూసినట్లుగా జాగ్రత్తగా. ఇప్పుడు ఈ పిక్చర్ ఎటు చూస్తుంది? ఎటు చూస్తుంది? నన్ను చూస్తుంది. ఆయన ఏమి చెప్తున్నాడంటే, నేను ప్రార్థించేప్పుడు ఈ చిత్రపటము నన్ను చూసేటువంటి దిశలో ఉండినట్లుగా నేను కావాలని పెట్టుకున్నాను అంటున్నాడు ఆయన. మీరు వింటున్నారా? తర్వాత నేను అక్కడ చూశాను, ఆ పటం వైపు దృష్టి ఉంచాను, చుట్టూ కలియబెట్టి చూశాను. లేచి నిలబడు అని ఏదో స్వరం చెప్పుట ఏమిటి? సరే లేచి నిలబడతాను అనుకొని లేచాను. ఆ రాత్రి మాట్లాడిన అదే స్వరము ఎల్లప్పుడూ ఆయనే. జాగ్రత్తగా గమనించండి. ఇంకొంచెం షార్ట్ కట్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ గడియ వర్తమానికుడు ఏదైతే తనకి ఇవ్వబడిన సంపూర్ణ ప్రత్యక్షత ద్వారా ఏ క్రీస్తునైతే ఆయన చూసి ఉన్నాడో, ఏ దర్శనంలో ఏ ముఖాన్ని ఏ కవలికను చూసి ఉన్నాడో అది అత్యంత మోస్ట్ నియరెస్ట్ దర్శనం ఈ పిక్చర్కే ఉంది. నేను మీకు మరొక మాట చెప్తాను. మనం ఎత్తబడిన తర్వాత మనం చూడబోయే క్రీస్తును ముందుగానే చూసాం. 100% కాదు కానీ ద మోస్ట్ క్లోజెస్ట్, అత్యంత సమీపముగా ఆయన ఎలా ఉండబోతున్నాడు. ఆయన జుట్టు మాత్రం ఈ రంగులో ఉండదు, తెల్లగా ఉంటుంది. తెల్లటి రంగులో ఇదే ముఖ కవలికల్లో ఇలాగే 32 సంవత్సరాలు 33 సంవత్సరాల మధ్య వయస్సున్న వ్యక్తిలాగానే ఇలాగే చూడబోతాను. ఇప్పుడు నేను చెప్పే మాట నీకు అర్థం కాదు, నెత్తికెక్కదు. కానీ ఒకసారి ఎత్తబడిన తర్వాత దేవుని చూస్తే అరే పిక్చర్లో ఉన్నట్టు ఉన్నాడే అని అంటావు. ఈ నమ్మిక నీకు లేకపోతే నేను చేయగలిగేది ఏం లేదు. నేను నా ప్రవక్తను నమ్ముచున్నా. మీరు ప్రవక్తను నమ్ముడి కృతార్థులగుదురు అంటాడు ఆయన. నా ప్రవక్తకి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ప్రత్యక్షతను నమ్ముతున్నా. మీకు విషయం చెప్పున, ప్రపంచానికి ఏమో ఈ ప్రత్యక్షత లేదు కానీ
అనేక మంది సంఘంలో కాపర్లకి ప్రత్యక్షత లేదు, కానీ చూడబోనటువంటి మన యొక్క భర్తను ముందుగానే ఫోటోలో చూడడానికి అవకాశం ఇచ్చాడు ఆయన. అందుకే నచ్చాడు. మరొక చోట దేవుని యొక్క ప్రవక్త అంటాడు, మరొక చోట చూడండి, 65-0718E 65-0718E దాంట్లో 85 పేర చూడండి. అయ్యా ఆసక్తిగానే ఉన్నారా? గంట అయింది, మరి ముగించమంటే ముగిస్తా. కంటిన్యూ చేద్దునా? గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. చదువు 85వ పేర. వన్ డే, ఒక రోజున, టర్నింగ్ ఇట్ టు ద రైట్, దాన్ని కుడివైపు తిప్పినప్పుడు దాన్ని తదేకంగా నేను చూస్తే, క్రీస్తు హాఫ్ మ్యాన్ గీసిన పిక్చర్లో ఈ క్రీస్తు ఆ పిక్చరు రెండు కలగలిపి ఒక దాంట్లో ఒకటి సరిగ్గా ఒదిగిపోయినట్టుగా చూడగలుగుతున్నాము అంటున్నాడు ఆయన. తర్వాత అక్కడ ఆయన తెల్లటి వెంట్రుకలతో నిలబడినట్టుగా కనబడుతూ ఉంది. ఆయన భూమి వైపు చూస్తున్నట్టుగానే ఉంది ఆ పిక్చరు, పైకి చూస్తున్నట్టుగా లేదు. అయ్యా ఇప్పుడు ఒక వ్యక్తి భూమి పైన ఉన్నాడు, ఆకాశం పైన ఉన్నాడు, ఎలా తెలుస్తుంది? అతన్ని దించినప్పుడు అతని తల యొక్క పొజిషన్ బట్టి చెప్పొచ్చు. అతను పైకి చూస్తున్నాడు అంటే కింద ఉన్నాడు అని అర్థం, అతను కిందకు చూస్తున్నాడు అతను పైన ఉన్నాడు అని అర్థం. ఎసానో తెల్లటి వెంట్రుకలతో యేసుక్రీస్తు వారి యొక్క ఫేస్ని రిప్రజెంట్ చేసే లేదా చూపించేటువంటి వ్యక్తపరిచే ఒక పిక్చరు కిందికి చూస్తుంది, తెల్లటి విగ్గుందంటే దాని అర్థం ఏంటిది? ఆయన తీర్పరిగా, జడ్జిగా పైకెత్తబడిన వాడి తీర్పు తీర్చబోయే భూమిని చూస్తున్నాడు, మనుషులను చూస్తున్నాడు కిందికి. ఆమేన్. తర్వాత చూడండి, అమ్మా తానే అత్యున్నతమైన అధికారి అని చూపించుచున్నాడు. అక్కడ ఆకాశములు దాన్ని ప్రకటించాయి, దానిని బైబిల్ కూడా ప్రకటించింది, దానిని వర్తమానము ప్రకటించింది. అదంతా కూడా ఒకటే ఉన్నది. తెల్లని విగ్గు ధరించిన మహోన్నతమైన, అయ్యా ఈ తెల్లని విగ్గు ధరించిన మహోన్నతమైన అధికారి. ఈ తెల్లని విగ్గును మీరు గూర్చి మీకు స్పష్టత రావాలంటే దీనిలో రెండు కార్యాలు జరగాల. ఒకటి, ఇది కుడివైపు తిప్పబడాలి. రెండు, దీనిలోనికి హాఫ్ మ్యాన్ పిక్చర్ని పెట్టి చూడగలగాలి. అప్పుడు దీని సంపూర్ణత మీరు చూడగలుగుతారు. మీరు వింటున్నారా? చూపిస్తా, దాని తర్వాత చూపిస్తా. తర్వాత కంటిన్యూ చేయమ్మా. మీరు నల్లని గడ్డమైన కింద చూడ ఫోటోలు నేను చూపించిన దాంట్లో చూసారా చిత్రాన్ని? అయ్యా ఇంతకీ ఆ పిక్చర్ లో ఉన్నది క్రీస్తనలా వద్దా ఇప్పుడు? అయ్యా గంట సేపు పరిచయం కదా, చూద్దాం ఒకసారి మీ ప్రత్యక్షత. ఇంతకీ ఆ పిక్చర్లో ఉన్నది క్రీస్తు అని అనాలా వద్దా? అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 29వ వచనం. జాగ్రత్తగా గమనించిన వచనాన్ని. కాబట్టి మనము దేవుని యొక్క సంతానము, పిల్లలమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన క్రియేషన్ వల్ల మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వమును పోలి ఉన్నదని తలంచకూడదు. అయ్యా మనుషుల చేత తయారు చేయబడిన దాని చేత దానిలో దైవత్వమును తలంచకూడదు. కరెక్టేనా? ఎస్ సార్ నో? ఈ పిక్చరు మంచి గమనించండి. క్రీస్తే కానీ క్రీస్తు కాదు. అయ్యా ఈ పిక్చర్ క్రీస్తే కానీ క్రీస్తు కాదు అంటే అర్థం కాలే కదా.
లేరా శ్యామ్లే 10th క్లాస్లే? స్మైల్. ఇలా ఇట్రా పక్కకు రా. ఇప్పుడు మంచిగా వినండి. షమ్ గారు వీడా ఇద్దరైతే నేను తప్ప వేరొక దేవుని చేసేసారు మీరు. ఇద్దరు ఉండరు, ఒకరే, ఏకత్వం. ఇప్పుడు షమ్ గారు వీడా మరి వీళ్ళెవరు? షమ్ గారిని సూచించేది, షమ్ గారి యొక్క కవలికను బంధించింది, షమ్ గారు ఎలా ఉంటారో సూచించేది ఈ షమ్ గారు కాదు, ఇది షమ్ గారు. ఎస్ ఆర్ నో? అయ్యా నువ్వేనారా? ప్రైజ్ ది లార్డ్. పోన్లే పెళ్లి చూపులకు పనికొస్తుంది ఫోటో. గమనించండి జాగ్రత్తగా. అయితే ఇది క్రీస్తే, కానీ ఆయన అంచాడు, తర్వాత నేను మీకు చూపించే కొటేషన్ అంచాడు, దిస్ ఈజ్ ద క్లోజెస్ట్ అపియరెన్స్ దట్ ఐ హ్యాడ్ ఇన్ మై విజన్. నేను దర్శనంలో చూసినటువంటి ఆయన నిజమైనటువంటి ముఖాన్ని దగ్గరగా సారూప్యంలో చూపించే పిక్చరే హాఫ్ మ్యాన్ పిక్చర్, కానీ పూర్తిగా చూపించలే. నాట్ టు ద ఫుల్లెస్ట్, నాట్ టు ద కంప్లీట్. కానీ ఇది క్రీస్తేనా? ఎస్. క్రీస్తును సూచించేదేనా? ఎస్. నీవు నన్ను పరలోక రాజ్యంలో చూడబోయేది ఇలాంటి ముఖ కవలికల్లో ఉన్నవాడినేనా? అబ్సల్యూట్లీ. ఫర్ ఆమెన్. అలాంటి వాడినే చూస్తాం మనం. ఆమెన్. ఆయన అంచాడు, ఇంకొంచెం ముందుకు చదువుతాలి, కంటిన్యూ చేయి. దైవత్వం ఉందని తలంచొద్దు. అయితే వస్తువులు దేవుడి ఆజ్ఞ చొప్పునే చేయబడతాయి, కానీ దానిలో దేవుడు ఉన్నాడని దైవత్వం ఉందని తలంచొద్దు. తలంచిన రోజున దేవుడు కోపం వస్తుంది. మీకు ఉదాహరణ చూపిస్తా. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. అయ్యా ఆసక్తిగా ఉన్నారుగా? గాడ్ బ్లెస్ యు. మైకులు 1000 మార్లు చెప్తూ ఉంటాను నేను మీకు, అదే చేస్తూ ఉన్నారు. చూడండి మైక్లో చదవండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా తాపకరమైన విషపూరితమైన సర్పముల వంటి ప్రతిమను చేయొద్దు అని చెప్పిన అదే దేవుడు మళ్ళా ప్రతిమను చేయిస్తున్నాడు. అయ్యా, ఎందుకంటే చాలా మందికి విగ్రహారాధన, విగ్రహాన్ని గురించి నియమాలు తెలియక, దాని గురించి ప్రత్యక్షత లేక, దేవుడి ప్రవక్త అంటాడు అండర్స్టాండింగ్ లేక, ది ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనే పదాన్ని వాడతారు. చూపిస్తుంది దాన్ని కూడా. ఆయన అంటాడు, ఇక్కడ తాపకరమైనటువంటి విష సర్పాలతో ఆ రూపంలో ఉండే ఒక విగ్రహం చేయి. దేంతో చేశాడు? ఏ మెటీరియల్తో? ఇత్తడి. ఇసార్నో దాన్నే కదా మనం ఇత్తడి సర్పం అంటాము. ఇత్తడి దేని సాదృశ్యము? జడ్జిమెంట్, తీర్పు. ఆమేన్. ఇప్పుడు ఈ విగ్రహాన్ని చేయించింది ఎవరు? యెహోవానే. ఇప్పుడు దాని గుండా దేవుడి యొక్క స్వస్థతను పొందుకున్నారా? పొందుకున్నారు. కానీ దాంట్లో దైవత్వం లేదు. ఆ సర్పంలో శక్తి మహిమ ఉందా? అబ్సల్యూట్లీ. కానీ సర్పంలో దైవత్వం ఉందా? లేదు. ఈ స్పష్టత, ఈ ప్రత్యక్షత దొరకకపోతేనే విగ్రహారాధన జరుగుతుంది. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో సన్నటి లైన్ అర్థం కావాలా. దీన్నే మీరు మరొక చోట చూపిస్తారు చూడండి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ఒక సందర్భం కనబడుతూ ఉంటుంది, ప్రత్యేకమైన సందర్భం. ఇదే ఇత్తడి సర్పాన్ని గురించి మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథము 2 కింగ్స్లో చాప్టర్ 18లో చూడండి. అమ్మ లేఖనమ్మ వచ్చిన చూడండి అమ్మా. అమ్మా ఎంత? 16వ వచనము కాదమ్మా. దీంట్లో ఇత్తడి సర్పాన్ని గురించి ప్రస్తావన ఉంటుంది చూడండి.
కొట్టివేసి వచనం 4వ వచనం. కరెక్ట్. 18వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. ఉన్నత స్థలములు కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను కూడా పగలగొట్టి, ఇది ఆ సర్పం మనిషి చేస్తే అయింది కాదు, మనిషి యొక్క బుద్ధిలోంచి ఇష్టం వచ్చింది కాదు. ఆ విగ్రహం చేయించింది దేవుడే. దేవుడు చేయించిన విగ్రహాన్ని ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారంటే, విగ్రహము గుండా దేవుడి కార్యం జరిగింది కానీ ఆ విగ్రహంలో దైవత్వం లేదు అన్న ప్రత్యక్షత పొందలేకపోయిన వీరు ఉన్నత స్థలముల్లోనికి ఇదే ఇట్లాంటి సర్పాన్ని పెట్టి దండాలు పెట్టి అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయలు కొడుతున్నారు. వాళ్ళు పూజలు చేయడం మొదలు పెట్టారు. ఇలాంటి వాటిలో దైవత్వం ఉండదు అని తెలిసినా సరే మొక్కడం మొదలు పెట్టారు. మొక్కడం మొదలు పెట్టే దేవుడు ఏం చేశాడంటే, మంచి కూర్చో. అప్పుడు దేవుడు ఆ రాజుని లేపి ఆయన మోషే చేసిన ఇత్తడి సర్పములు చిన్న భిన్నములుగా పగలగొట్టేశాడు. ఎందుకంటే ఇది మనుషులు తప్పిపోవుటకు, మనుషులు విగ్రహారాధికులగుటకు. ఇజ్రాయిలు మళ్ళీ దాంట్లో ఇజ్రాయేలీలే విగ్రహారాధికులగుటకు కారణమైనటువంటి వస్తువుగా ఉండి, దానిలో దైవత్వం లేకపోయినా దైవత్వం ఉందని నమ్ముచున్నటువంటి దేవుని పిల్లలు ఉన్నారు కనుక దేవుడు ఆజ్ఞించిన దాన్ని చిన్న భిన్నములుగా పలగొట్టవలసిన అవసరం వచ్చింది. కానీ చేయించింది ఎవరు? దేవుడే. దాని కూడా దేవుడి కార్యం జరిగిందా? అబ్సల్యూట్లీ. దాని కూడా స్వస్థత వచ్చిందా? అబ్సల్యూట్లీ. కానీ దైవత్వం ఉన్నదా? లేదు. ఇది దర్శనంలో కనబడ్డ క్రీస్తు పటమేనా? అవును. ఇది దేవుడి యొక్క ముఖ చిత్రమును సరిగ్గా సూచించడానికి అన్నిటికంటే బాగా దగ్గరగా ఉన్న చిత్రపటమేనా? అవును. దేవుడు తన ప్రవక్త ద్వారా చూపించినటువంటి ఆ చిత్రపటం తన ఇంట్లో పెద్దగా గోడకు వేలాడుతున్నటువంటి చిత్రపటమేనా? అవును. మరి దీంట్లో దైవత్వం ఉన్నదా? లేదు. అర్థమైందా? పట్టుకోగలుగుతున్నారా? ఈజ్ ఇట్ క్రైస్ట్? ఎస్. బట్ డు యు వర్షిప్ ఇట్? నో. ఇది నిజంగానే 100% క్రీస్తుని సూచించేదా? నో. కానీ క్రీస్తు పోలికల్ని కనపరిచేదా? ఎస్. అయ్యా కన్ఫ్యూజ్ అవుతున్నారా? మళ్ళీ ఒకసారి వినండి యూట్యూబ్లో, నేను మళ్ళీ చెప్పా. వ్యక్తిగతంగా మీరు కలవండి, మీకు ఇంకా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకొంచెం వేగంగా ఈ విషయాలు మనం ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. చూడండి, తర్వాత మరొక చోట ఈ యొక్క పిక్చర్ గురించి దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడింపజేసిన మాట చూద్దాం. 55-0117. హౌ ది ఏంజల్ కేమ్ టు మీ అండ్ హిస్ కమిషన్ అనే వర్తమానంలో 37వ పేరు చూడు. 37. అండ్ వన్ నైట్, ఒక రాత్రిపూట, ఐ సా అవర్ లార్డ్ జీసస్, నేను యేసుక్రీస్తును చూశాను. నేను దీన్ని అనుమతితోనే ఈ మాట చెప్పుచున్నాను అంటున్నాడు బ్రహ్నం గారు. నేను నమ్ముచున్నాను పరిశుద్ధాత్మ నుండి. అక్కడ దేవుడి యొద్ద నుంచి వచ్చే దూత యేసుక్రీస్తు కాదు. అది ఆయనలాగా కనబడడం లేదు. ఏ దూత అయితే వచ్చి నాతో రాత్రి లేదా నన్ను వ్యక్తిగతంగా దర్శిస్తున్నారో ఆ దూత నేను దర్శనంలో చూసిన క్రీస్తు లాగా లేదు. మరి ఎలా ఉంది? ఎందుకంటే నేను క్రీస్తుని గురించినటువంటి దర్శనాన్ని స్పష్టంగా చూడగలిగాను. ఆయన ఒక చిన్న మనిషి కాదండి. నేను ఆ బయట స్థలంలో ఉన్నాను, నా తండ్రి కోసం ప్రార్థిస్తున్నాను. నేను వెళ్ళి పడుకున్నాను. నేను ఆయన వైపు తిప్పి చూశాను. నేను అన్నాను, దేవా ఆయనను రక్షించుము. మా తల్లి ఆమె రక్షించబడ్డది, బాప్తిసం కూడా పొందుకోవడం వల్ల. అప్పుడు నేను అనుకున్నాను, నా తండ్రి మద్యపానం తాగుతూ ఉంటున్నాడే.
నేను ఆలోచించాను, ఆయన క్రీస్తును అంగీకరించినట్లుగా చేస్తే ఎంత బాగుండు అని నేను ఆశిస్తున్నాను. నేను బయటికి వెళ్ళాను, నేను మోకరించాను. నేను ముందున్నటువంటి రూమ్ లో అక్కడ కిందికి మోకరించాను, ఒక డోర్ కి దగ్గర ప్రాంతంలో. అక్కడ ఉన్నటువంటి అకస్మాత్తుగా ఏదో ఒక స్వరం నాతో మాట్లాడింది, లే. నేను లేచాను, నేను నడుచుకుంటూ వెళ్ళాను. నేను వెనకాల ఉన్నటువంటి ఆ వెనకాల స్థలంలోనికి వెళ్ళాను. అక్కడ ఒక స్థలంలోకి వెళ్ళాను. నాకు ఒక 10 ఫీట్ల దూరంలో నిలబడి ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి నాకు నిలబడ్డాడు. అతడు తెల్లటి వస్త్రం ధరించుకొని, ఒక చిన్న మనిషి, ఆయన చేతులు ఇలాగ మడుచుకున్నట్టుగా కనబడి, ఒక చిన్న గడ్డము చిన్నగా కలిగి ఉండి, ఆయన షోల్డర్స్ వరకు ఆయన జుట్టును కలిగి ఉండి భుజముల వరకు. ఆయన నన్ను ఒక సైడ్ ఒక పక్క నుంచి చూస్తున్నట్టుగా చూస్తున్నాడు దర్శనంలో. అలాగ చూస్తుండగా చాలా చక్కగా కోమలంగా కనబడుతున్న ఒక దృశ్యంలాగా చూస్తున్నాను నేను అతన్ని. అయ్యా, ఇది రియాలిటీలో దర్శనంలో బ్రహ్మం గారు దేవుణ్ణి చూసిన గొప్ప దర్శనం. నేను క్రీస్తుని చూడాలి ఆశపడుతున్నాను. అయ్యా, ఆయన ఎలా ఉంటాడా, ఎలా ఊహించుకోవాలి నాకు తెలియడంలే. కానీ ఊహకేమో కానీ దేవుడు సహోదరుడు బ్రహ్మం గారికి చూపించిన దర్శనం ద్వారా, ఆ దర్శనంలో ఆయన చూసిన ఆ పోలికల్ని ఈ భూలోకంలో ఉండేటువంటి ఒక వ్యక్తి చేసిన ఒక పెయింటింగ్లో ఉన్నటువంటి ఒక సారూప్యతను చూపినప్పుడు నేను చూడాలనుకున్న నా తండ్రిని, నా భర్త యొక్క పోలికలు చూడగలిగాను దీని గుండా. అలాంటి ఒక గొప్ప దర్శన మార్గం అది అని అంటాడు. చిన్న వ్యక్తిగా ఉండి చిన్న గడ్డాన్ని పెంచుకొని ఇలా కలిగి ఉండి షోల్డర్ వరకు జుట్టు పెంచుకొని ఒక వైపుగా ఆయన నన్ను చూస్తున్నట్టుగా చూస్తున్నాను అంటున్నాడు ఆయన. తర్వాత నేను దాన్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు మీలో కొంతమందికి అర్థం కానట్లు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకు సాగండి. ఆయన కాళ్ళు కూడా ఒకటి ముందుకి ఒకటి వెనక్కి పెట్టినట్టుగా చూస్తున్నా నేను. అదంతా కూడా ప్రజ్వలిల్లుతూ ఉంది. నేను అనుకున్నాను, ఇక్కడ ఒక నిమిషం ఆగుదాము. నన్ను నేను కొరుక్కున్నా. ఎందుకయ్యా ఇదంతా ఏంటి, ఇంత సుస్పష్టంగా క్రీస్తు యొక్క రూపాన్ని నేను చూడగలుగుతున్నా? అయ్యా, ఈ భాగ్యము మనకు కలగలేదు, ఈ కాల వర్తమానం ఇప్పుడు కలిగింది. ఆయన కళ్ళ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. మన కంటికి ఎట్లాగా అంత సీన్ లేనట్టుంది, కానీ కనీసం ఆయన కళ్ళ కూడా దేవుని చూద్దామయ్యా. నేను మిమ్మల్ని పక్షిరాజు నేత్రంలోకి తీసుకెళ్ళి ఆయన నేత్రాల్లో కూడా ఆయన కళ్యాణ దర్శనం మీ ముందు పెడతా ఉండా. దైవ దర్శనాల్ని, ఈ దైవ దర్శనం కాదు, నిజమైన దైవ దర్శనము. ఆమె తర్వాత ఇంకొంచెం ముందుకు సాగండి. నేను అన్నాను, నేను ఇప్పుడు కొరుక్కున్నా కాబట్టి నాకు అర్థమైంది, నేను పడుకోలే, ఇది దర్శనమే. అప్పుడు నేను వెంటనే వెనక్కి తగ్గాను. మీకు తెలుసా, మంచిది చదవండి. నేను దాన్ని నా నోట్లో పెట్టుకున్నాను. నేను వెనక్కి తిరిగి చూశాను. నేను అన్నాను, నేను మా నాన్న కోసం ప్రార్థిస్తూనే ఉన్నాను కదా అని అనుకుంటున్నాను. అప్పుడు ఏదో స్వరం నాతో చెప్పింది, ఏది నేను ఇంకా ప్రార్థిస్తున్నానేమో అన్న ఆలోచనలో ఉన్న నాతో ఆ స్వరం చెప్తుంది, బయటకు రా అని చెప్తా ఉంది. అక్కడ ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఆ వివరణ కలిగిన వ్యక్తి, ఆ మనిషి అక్కడ నిలబడ్డాడు అక్కడ. తర్వాత నేను అనుకున్నాను, అది యేసుక్రీస్తు వలె కనబడుచున్నది. నేను ఆలోచించాను, నేను నిజంగా ఆశ్చర్యానికి గురైన, ఇది అదేనా, క్రీస్తేనా? ఆయన సరిగ్గా నన్ను చూస్తున్నాడు. ఎక్కడైతే ఈ రోజు మా గృహం ఉందో అక్కడ ఆ గృహం వైపు చూస్తున్నట్టుగానే అక్కడ ఆయన అలాగే కనబడ్డాడు. నేను కొంచెం అటు ఇటుగా కదిలి ఆయన ఇంకొంచెం సుస్పష్టంగా చూడగలుగుతానేమో అటు ఇటు కదులుతూ ఉన్నాను. నేను ఆయన ముఖం యొక్క పక్క భాగాన్ని చూడగలుగుతున్నాను. నేను ఆయన ఇంకొంచెం అటువైపుగా వెళ్తే ఆయన యొక్క ముఖం యొక్క పూర్తి లక్షణాలు కనబడేట్టుగా కనబడతా ఉన్నాయి.
నేను అన్నాను ఆయనను కదిలించలేకపోయాను. నేను అనుకున్నాను, నేను విశ్వసించాను, ఆయన పిలుస్తాను లేకపోతే. నేను అన్నాను యేసు. ఎప్పుడైతే ఆయన చేశాడో ఆయన అలాగూ నా వైపు తిరిగి చూశాడు. ఇదే నాకు జ్ఞాపకం ఉన్నది. ఆయన తన చేతులను బయటకి ఇలాగ చాచాడు, అంతే. గమనించండి, ఇక్కడ ప్రవక్త గారికి కలిగిన అత్యంత సహజాతీతమైన అద్భుతమైన ఒక దర్శనము. ఆ దర్శనంలో ఆయన చూసిన క్రీస్తు ఆ ముఖమును గురించి మాట్లాడుతూ, ఈ భూప్రపంచం మీద ఏ మానవుడైనా సరే ఒక గొప్ప చిత్రకారుడు లేడు, యేసుక్రీస్తుని ఉన్నట్టుగా దించిన వాడిలో అన్నాడు ఆయన. ఆమేన్ అంటూ తర్వాత ఒక మాట అంటాడు చూడండి. ఒకవేళ ఉన్న వాటిల్లో ఆయన ఎలాగ నాకు కనబడ్డాడో అలాగే దగ్గర దరిదాపుల్లో ఉన్నదన్నట్టుగా చూపించగలిగే ఏకైక చిత్రము హాఫ్ మ్యాన్స్ హెడ్ ఆఫ్ క్రైస్ట్ ఎట్ 33. ఈ హాఫ్ మ్యాన్ గీసినటువంటి 33 వయసుల సంవత్సరాలు ఉన్నటువంటి ఈ క్రీస్తే నాకు దర్శనంలో కనబడిన క్రీస్తుకి అత్యంత సమీపమైనటువంటి ముఖ కవలికలు కలిగిన చిత్రం. మోస్ట్ నియరెస్ట్ టు ద వాట్ ప్రాఫిట్ హైడ్ సీన్. ప్రవక్త చూసినటువంటి ఆ నిజమైనటువంటి దర్శనాల్లో అత్యంత దగ్గరగా ఆయన అన్నాడు, ఎంటైర్ వరల్డ్ ప్రపంచ చిత్రపటాలన్నిటిలో కూడా ఇదే మోస్ట్ నియరెస్ట్. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం ప్రకారంగా వి పుట్ ఇట్ టు రిమైండ్, జ్ఞాపకం చేసుకోవడానికి పెడతాం కానీ మొక్కడానికి పెట్టం. మనం దీన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మరవకుండా ఉండడం కోసమే పెడతాం కానీ అయ్యా మొక్కడానికి కోసం పెట్టము. కానీ దీనిలో దైవత్వం ఉందని చెప్పినాడు అనుకో, ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది దీన్ని పచ్చుకొని కళ్ళకద్దించుకొని ముద్దు పెట్టి సాష్టంగపడి దండాలు పెడుతున్న వాళ్ళని కూడా చూశారు ఆన్లైన్లో. ఉన్నారా? ఇగో అలాంటి వారందరూ కూడా ఏది ఇత్తడి సర్పాన్ని ఎలాగన దైవత్వం ఉందని నమ్మి దాన్ని పూజించారో అదే చేస్తున్నారు వాళ్ళు ఈరోజు కూడా. బద్దలు కొట్టాలి వాళ్ళ విశ్వాసాన్ని. ఆమేన్. ఇది దేవుడి యొక్క ప్రవక్త కనబడిన దర్శనం ఉన్నటువంటి ఆ నిజమైన క్రీస్తు యొక్క ముఖానికి అత్యంత దగ్గరగా ఉండే పిక్చర్ ఇది. ఎసార్నో ఇది మీ ఇళ్ళలో పెట్టుకోమని చెప్పాడు ఆయన. ఎందుకంటే అబద్ధమైనవి మస్తు పెట్టుకుని తిరిగాం ఇప్పటిదాకా, నిజమైనది తెలిసాక పెట్టుకోకూడదు. ఎసార్నో ఇది ఈయన కేవలం సాధారణమైన మనిషి. ఈయన నీలాగే నాలాగే రక్తమాంసం కలిగినోడు. మధ్యాహ్నం 1 గంట అయితే ఆకలి అవుతుంది, బాగా తింటే వాష్రూమ్ కూడా వెళ్తాడు, చెప్పాలి తప్పదు ఇదిగా. ఈయన సేమ్ టు సేమ్ నీలాగా నాలాగా ఉంటాడు, కానీ దేవుడి చేత వాడబడిన గొప్ప ప్రవక్త. దీంట్లో ఇక్కడ ఎలాంటి దైవం లేదు, కానీ దీనిపైన ఈ వెలుగులో దైవం ఉంది. ఈ వెలుగు ఇట్ ఈస్ నథింగ్ బట్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్, అగ్నిస్తంభము. దీన్ని కూడా పెట్టుకోవడంలో అయ్యా, ఎందుకంటే ఆయన ఏమంటే తెలుసు, ఇదే అగ్నిస్తంభం గురించి మాట్లాడుతూ నేను పిల్లర్ ఆఫ్ ఫైర్ గురించి తిరిగి ఇంకా లోతులో ప్రత్యేక వర్తమానం చెప్పవలసి ఉంటుంది, ఎందుకంటే దాని మీద చాలా డౌట్లు ఉన్నాయి కాబట్టి చెప్తాను. కానీ ఆయన అంటాడు, ఇది నన్ను బాల్య దశ నుంచి నన్ను వెంబడించుచున్న అదే అగ్నిస్తంభం, ఈ అగ్నిస్తంభమే. ఇదే అగ్నిస్తంభం ఆ రోజున ఇజ్రాయేలీలు వారు అరణ్య మార్గం కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రి వేళ నడిపించిన అగ్నిస్తంభం ఈ అగ్నిస్తంభమే. ఇది ప్రవక్త యొక్క పక్షిరాజు నేత్రం గుండా చూసి చెప్పబడిన సాక్ష్యం అది. ఇప్పుడు ఇది అగ్నిస్తంభమేనా? ఎస్. కానీ ఇది మొక్కదగిన అగ్నిస్తంభమేనా? నో. ఇది ప్రదర్శించాల్సిందేనా? అబ్సల్యూట్లీ, తప్పకుండా ప్రదర్శించాలా. ఇకపైన ఇళ్లలో వాక్యాలతో పాటు దేవుడు ఈ కాలంలో ఇచ్చిన మనుష్యుడి చేత చేయబడింది కాదు. ఇప్పుడు అగ్నిస్తంభం మనుషుని చేత దొరికిందా? దేవుడే నేరుగా ఇచ్చింది. అలాగే ఈ హాఫ్ మ్యాన్ పిక్చర్ కూడా అలాంటిదే. దీని దగ్గర ఆయన ఇంకేమేం చేశాడో చెప్తాడు చూడండి. దేవుడి యొక్క ప్రవక్త మాట్లాడుతున్న మాటలు చూద్దాం. 65-0218. దాంట్లో 15వ పేరు. And while I was praying and asking God to save him and not to let him die a sinner,
that I loved him, ఎస్. and while I was in prayer, ఆయన తండ్రి గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రవక్త గారు చేసిన ప్రార్థనలో కలిగిన గొప్ప దర్శనంలో క్రీస్తుని చూశాడు. ఆ చూసిన క్రీస్తు యొక్క ముఖమే ఈ హాఫ్ మ్యాన్ పిక్చర్. అయ్యా, ఖచ్చితంగా పెట్టుకుని తినమని ఆజ్ఞాపిస్తున్నావా? నీ ఇష్టం, అది నీ నమ్మిక, నీ విశ్వాసం. ఈ వర్తమానంలో నీ ప్రత్యక్షత స్థాయిని బట్టి నువ్వు చేయి. కానీ పెట్టుకోవడం తప్పంటున్నావా? నీకు వర్తమానం విషయంలో, వాక్య విషయంలో జ్ఞానం లేనివాడివి. మీరు వింటున్నారా? వర్తమాన వాక్య విషయంలో జ్ఞానం లేనివాడు కాబట్టి తప్పంటుంటావు. ఎందుకంటే దేవుడి యొక్క ప్రవక్త ఆయన చెప్తాడు, 65-07-180 దాంట్లో 85 పేర చూసామా? దాంట్లో ఆయన అంటాడు, తీపక్కండి, దాని కొనసాగింపు అంటాడు, దేర్ బీన్ నెవర్ ఏ డే మై హౌస్ వితౌట్ దట్ పిక్చర్. అంటే అసలు ఈ పిక్చర్ లేకుండా నా గృహం ఒక్కసారి కూడా ఒక్కరోజు లేదు. నా గృహం కట్టబడిన దినం మొదలుకొని నేటి వరకు కూడా ఈ పిక్చర్ మా ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ప్రదర్శించబడుతూనే ఉంది అంటున్నాడు. అంతేకాదు, ఇక్కడ మరో కార్యం కూడా జరుగుతుంది. 64-0120 జాగ్రత్త, ఇక్కడ కొంచెం సెన్సిటివ్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం. 64-0120 దానిలో 125 పేరా చూడండి. now the morning that I left, మా ఉదయంలో నేను బయటికి వెళ్ళినప్పుడు at our home, నా ఇంటిలో నుంచి we always had to get up, మేము ఎప్పుడు కూడా తొందరగానే లేస్తాము. and when we would go to pray, మేము ప్రార్థించడానికి వెళ్ళుచుండగా when we did leave, మేము చదవమ్మా, when we did leave, ఎప్పుడైతే మేము బయలుదేరుతామో we did take the children and all of us మేము పిల్లలందరూ తీసుకొని stand around towards the picture of Jesus. మంచిగా విన్నారా? మేము బయటికి వెళ్ళేప్పుడు లేదా ఇంట్లో ప్రార్థన చేసేప్పుడు మా గృహము, మా పిల్లలు, నా భార్య, మేము అందరం కలిసి క్రీస్తు యొక్క ఈ చిత్రపటం దగ్గరకు వచ్చి నిలబడతాము. జాగ్రత్తగా వినండి. In our front room, ఇది మా యొక్క ముందు గదిలో Hoffman's head of Christ at the హాఫ్ మ్యాన్ యొక్క ఈ పిక్చర్ ఉంటుంది. and we would all gather round there. మేము దీని దగ్గరి ప్రాంతంలో చుట్టూ మేమందరం సమకూర్చబడతాము. The children and each of them would pray for me. పిల్లలందరూ నా కోసం ప్రార్థిస్తారు. The wife would pray for me, నా భార్య నా కోసం ప్రార్థిస్తుంది. and then I pray for her. అప్పుడు నేను వీరందరి కోసం ప్రార్థన చేస్తాను. Then I did go overseas. అప్పుడు నేను బయట ప్రాంతాలకు సేవ చేయడానికి వెళ్తాను. Wherever it is, జాగ్రత్తగా వినండి. ఆయన తన గృహం నుంచి బయటికి వెళ్ళే ప్రతిసారి పిల్లలు వారి కోసము, వారి భార్య ఆయన కోసము, ఆయన వారి కోసము ప్రార్థన చేసి బయటికి వెళ్తారు. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు? ఈ పిక్చర్ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు కానీ పిక్చర్కి ప్రార్థన చేయట్లేదు. ఈ వ్యత్యాసం అర్థం కావాలి. అయ్యా, ఇదే సెన్సిటివ్ టాపిక్. పిక్చర్ దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారు, పిక్చర్కి చేయలేదు. మీకు అర్థమవుతుందా? మీరందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు, దీనికి చేయట్లేదు. అర్థమైందా? పిక్చర్ దగ్గరకు వచ్చేసేదానికి పిక్చర్ చేయడానికి వ్యత్యాసం ఉంది. నువ్వు నా దగ్గరకు వచ్చి మోకరించడానికి, నాకు మోకరించడానికి వ్యత్యాసం ఉంది. కరెక్టేనా? క్లారిటీ వచ్చిందా? ఇదే ఆయన చెప్తున్నాడు. ఈ పిక్చర్ దగ్గరకు వచ్చి వారు ప్రార్థన చేసేవారు. ఆ పిక్చర్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ద్వితీయోపదేశకాండం 6:12 ప్రకారంగా ఆయనను మరవకుండా ఉండే కార్యము ఆ చిత్రపటంలో వారు చూడగలిగారు. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ప్రదర్శించబడుచున్న దాన్ని పూజించకుండా ప్రార్థించారు వారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ పిక్చర్ ప్రదర్శించబడుటలో వాక్యానుసారమే కానీ వాక్య విరుద్ధం కాదు. ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఆమేన్. ఇది ఖచ్చితంగా మోస్ట్ నియరెస్ట్ పిక్చర్. కానీ పిక్చర్ని మొక్కకూడదు. పిక్చర్ దగ్గరకు వచ్చి పిక్చర్ని చూసి దేవుని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకో, కానీ పిక్చర్కి దండం పెట్టకూడదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ప్రదర్శించబడుట కానీ ఆరాధించకుండా ఉండుట. ఆమేన్. ఇప్పుడు ఈ పిక్చర్ గురించి క్లారిటీ వచ్చింది. హాఫ్ మ్యాన్ గురించి మనిషి గీసిందే, కానీ దాంట్లో దేవుడి యొక్క నిజ కవలికలని అత్యంత దగ్గరగా ఉండటం వలన దాన్ని గుర్తు చేసుకోవడం కోసం పెట్టడమే కానీ దాన్ని మొక్కడం లేదు, దానిలో దైవత్వాన్ని ఆపాదించడం లేదు. ఇది అపోస్తలకాండం 17-29 మనం చూసింది. ఆమేన్. అయితే ఇక్కడ మరొక విషయం చెప్పాలా, మోస్ట్ కాంట్రవర్షియల్, బాగా కాంట్రవర్సీ, ఎక్కడో కాదు మన సంఘంలో పెద్ద కాంట్రవర్సీ. చూడండి, 63-0317 63-0317
ఎం. దానిలో 56వ పేర చూడండి 56. And then one day, ఇక్కడ మరొక విషయము. many people has always అమ్మ felt ఆగ్రత తెలుగులో ఉంటుంది, చదవండి అయ్యా. ఇది తెలుగులో కావాలి, ఎందుకంటే ఇప్పుడు మనం చదవబోతుంది హాఫ్మెన్ పిక్చర్ గురించి కాదు, సిలువ గురించి. దేని గురించి? సిలువ, క్రాస్. పాస్టర్ల మాట వింటారు, దేవుని ప్రవక్త మాట వింటారు. చూద్దాం 56వ పేర చదువు, తెలుగులో ఉంది. ఇక్కడ ఒక విషయము అమ్మ దొరకట్లేదు తెలుగులో కాదు, తప్పు ఉంది, కొంచెం పైన కింద వచ్చింది. మరియు అక్కడ ఒక విషయం ఉన్నది అన్నట్టుగా ఉంటుంది. ఈ గదులు, ఈ బట్టలు, ఎవ్రీథింగ్ ఫర్ బాప్టిజమల్ సర్వీస్ కింద. అదేనా? చదవండి, కరెక్ట్ చదవండి. ఆరాధన కొరకు గదులను, వస్త్రములు సమస్తమును గలవు. మరియు ఇక్కడ ఇంకొక కార్యం ఉన్నది. ఏంటది? ఇంకోటి అయ్యా, మీ ఇళ్ళలో ఎవరిలో సిల్వ చూడలే, మీ ఒక్కరిళ్ళలో సిల్వ కనబడలే నాకు, ఒకరిద్దరు మినహాయించి. ఒక్కరు లేదా ఇద్దరికి మినహాయించి ఎవరింట్లో నేను హాఫ్మెన్ పిక్చర్ని చూడలే, ఒకరిద్దరిని మినహాయించి ఎవరిలో సిలువను చూడలే. ఎందుకు చూడలేదు తెలుసా? మీకు లేఖనాల పట్ల అవగాహన లేకపోవడమే కారణం. దేవుడి ప్రవక్త చదువుతారు అదే మాట, మళ్ళీ చదువుతాలి. ఇక్కడ మరొక విషయం ఉన్నది, గట్టిగా. లేఖనము సరిగ్గా తెలియనోడు ఆలయంలో సిలువ ఉండడాన్ని ఎవరు? లేఖనాలు తెలియనోడు ఆలయంలో సిలువ పెట్టొద్దా? సిలువ ఉంటే విగ్రహారాధన, సిలువ మ్రాను షేప్లో ఉంటుందా? ఇలాంటివన్నీ దేవుడి ప్రవక్త ఏం పేరు పెట్టి తెలుసా? లేఖనాలు తెలియనోడు. తెలియదు వాళ్ళకి. వ్యక్తిగత అనుభవాల అభిప్రాయాలు వేరు, దేవుడి యొక్క పక్షుల వర్తమానం వేరు. వర్తమానం చెప్పుచున్న చేయాలి. సిలువ ఉండదా మందిరాల్లో, సిలువ ఉండదా గృహాల్లో? సిలువ పెట్టుకోరా. తర్వాత ఈ వారికి లేఖనాలు అర్థం కానందున తప్పుగా తలంచుతున్నారు. నేను చెప్పే తప్పుగా తీసుకుంటున్నారు. ఈ రోజు కూడా నా పట్ల కూడా అదే జరుగుతుంది, లేఖనాలు అర్థం కాక. తర్వాత దానిని గురించి ఒక సంఘటన జ్ఞాపకం వస్తుందయ్యా. నేను చర్చిలో 3 సిలువలు పెట్టా. జాగ్రత్త వినండి. ఆయన వెనకాల బోధిస్తున్నప్పుడు ఇక్కడ ఒక సిలువ, అక్కడ ఒక సిలువ, ఇక్కడ ఒక సిలువ ఉంటుంది. దేనికంటే కల్వరిలో క్రీస్తు కుడి పక్క దొంగ, ఎడం పక్క దొంగ సాదృశ్యంగా ఉండేది. దీన్ని చూసి కొంతమంది అబ్బా వీడు సంఘశాఖ అయిపోయింది, ఇక విగ్రహారాధన చేసేసిండు, సిలువలు పెట్టేసిండు అని లేఖనాల పట్ల అవగాహన కూడా లేని వ్యక్తులు మాట్లాడే మాటలు ఇవి. ఆయన పెట్టిన 3 సిలువల గురించి కొంతమంది కొన్ని మాట్లాడినారంట. ఏ మాటలు చూద్దామా? కానీ ఒక సహోదరుడు దాని గురించి ఎంతో ఉద్వేగంతో ఊగిపోయాడు. అయ్యో విగ్రహారాధన సంఘం అయిపోయింది, సిలువలు లేకుండా ఉన్నదాన్ని సిలువలతో నింపేశారే, హాఫ్మెన్ పిక్చర్స్తో నింపేశారే, వర్తమానంతో నింపేశారు. పక్షిరాజు ఆత్మతో నింపాలని చూస్తున్నాం. ఈ సంఘంలో వ్యక్తిగత కాపరుల అభిప్రాయాలు బద్దలు చేయాలా? వర్తమానమే నింపబడాలా? నా మందిరంలో వర్తమానం ఉండాలా, ఇళ్లలో వర్తమానమే ఉండాలా? వర్తమాన క్రియలు దాటిపోయిన ప్రతి ఒక్కడికి దేవుడు ఏది ప్రవక్త చేత ఈలాగు సెలవింపజేస్తున్నాడు. వాడికి లేఖనాలు తెలీదు, లేఖనాలు తెలీదు అంటున్నాడు ఆయన. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. తర్వాత ఎందుకంటే సిలువను పెడితే క్యాథలిక్ అవుతావు రా అని కొంతమంది అడిగారంట ఆయన్ని. ఏదో షాక్ ఎవడో చెప్తే విన్నాడంట. ఎవడో ఒకడు కోనికిస్క పిల్లకాయగాడు ఎవడో బయట మాట్లాడుతూని సిలువ పొడుగు ఉంటుంది, ప్లస్ షేప్లో ఉండదని చెప్తుంటే దాని వెనక చరిత్ర ఆధారాలు, బైబిల్ ఆధారాలు, వర్తమాన ఆధారాలు. ఈ కాలంలో ఎవడో వాడి మాట వీడి మాట పక్కన పడే ప్రవక్త మాట వింటే బతుకుతాం.
ఆయన మాట పట్టుకోకుండా వ్యక్తిగత నిర్ణయాలకు వచ్చేసి ఎవడో ఏదో చెప్పిందని బట్టి వర్తమానానికి వాక్యానికి మానవ సహజ సంబంధమైన సిద్ధాంతాల ఆలోచనలు జోడింపజేసి లేఖనం అర్థం కాకుండా చేసుకున్నారు ఈ రోజున. ఒక్కడిళ్ళలో సిలువ కనబడదా? వర్తమాన చేత నింపబడ్డ గృహాలేనా? మందిరాలను నింపాడు ఆయన సిలువలతో. బ్రదర్ నువ్వు నింపినవా? మొన్న మధ్యలో కారుకి వేయించుకున్న రేడియం స్టిక్కర్, మొన్న మధ్యలో కారుకి సిల్వ గుర్తు వేయించా. చూచలో విచిత్రంగా కనబడుతుంది. అమ్మాయిడు సంఘర్షక అయిపోయాడు రా. కాదు కాదు, వర్తమానం అయిపోయినా నేను, వర్తమానమే నడుస్తున్నా నేను. తర్వాత చదువుతుంది, లేఖనములు చదివే విద్యార్థి కానీ ఎవరైనా కానీ లేక క్రైస్తవుడైనను దమ్ముంటే చెప్పండి నాకు వచ్చి. సిలువ తప్పని చెప్పి ప్రవక్తతో ఒకసారి చెప్పండి. ప్లస్ షేప్ కాదు పెట్టదని చెప్పండి. మందిలోంచి పీకేమని చెప్పండి. మోసపోయే గొర్రెలకు చెప్పి మోసం చేస్తున్నారు ఇప్పటికీ కూడా. అయ్యో మన చర్చలో సిలువ ఉందా లేదా? చూపియనా అయ్యా? ఇదేంటంటే కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకులను రావడానికంటే ముందని సరి చేయబడ్డాయి ఇక్కడ. ఇదిగో సిలువ చెంత ఒక్క నిమిషం. మీకు ఏర్పడకపోవచ్చు కానీ మనము సిలువను ప్రదర్శిస్తున్నామా? ఆమేన్. అగ్నిస్తంభాన్ని ప్రదర్శిస్తున్నామా? మేఘస్తంభాన్ని ప్రదర్శిస్తున్నామా? ఇది ఒక్కటే కొదువైంది. ఈ వర్తమానం చెప్పకుండా నేను పెడితే 100 ముచ్చట్లు వెళ్తాయి విశ్వాసాల మధ్యలో. మా పాస్టర్కి మతి భ్రమించింది, ఏదో పెట్టిండు, ఇది ప్రత్యక్షత అని మతి భ్రమించి చెడిపోయింది అనుకుంటారు. అందుకే ఇన్ని రోజులు వర్తమానం చెప్పాకే పెడదామని ఆయన. ప్రైజ్ ది లార్డ్. చెప్పడం వల్ల మీకు స్పష్టత దొరికి మీరు తప్పిపోకుండా ఉంటారు. నాకు కలిగే ప్రత్యక్షత, నేను చేసే క్రియలు మీకు అర్థం కాకపోతే నేను తప్పుగానే కనబడతాను. కానీ మనమందరం ఒకే స్థాయి ప్రత్యక్షతలో ఉన్నప్పుడు, ఇదే వర్తమానం మనందరం ఒక చోట జతపరిచినప్పుడు భేదాభిప్రాయాలు ఉండవు, కలిసిపోతాం మనం వర్తమానంలో. ఆయన అంటాడు, సిల్వను గురించి మాట్లాడుతుంటే దమ్మునుడు కూడా వచ్చి సిల్వ తప్పని ఇది కేథలిక్ దాన్ని చెప్పి చూపించాను రా. కానీ కొంతమంది పాస్టర్లు అంటారు ఇది రోమన్ క్యాథలిక్ వాడు పుట్టించింది, ఇది పొడువు కర్ర. దమ్ముంటుందని ప్రవక్తకి చెప్పు ఒకసారి, ప్రవక్త దగ్గర గెలిచి చూడు. 7వ నక్షత్రం యొక్క కుర్చీతో 7వ నక్షత్రంతో గెలిచి చూడు. ఒక రోజున ఎంత తప్పు నీకు అర్థమవుద్ది. మ్రాను అని బైబిల్ 5 సార్లు రాయబడ్డది, సిలువ 20 సార్లు రాయబడ్డది. ఇప్పటికి రోమన్ ఎప్పుడైనా 2000 సంవత్సరాల కింద చరిత్రే. వాళ్ళు ఎలా మనుషులు చంపేవారో, సిలువ అంటే వాళ్ళ దగ్గర ఇప్పటికీ గ్రంథాలు రాయబడిన, ఇట్లా రాజుల గ్రంథాలు ఎలా రాశారో రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు రాసిన గ్రంథాలు ఉన్నాయి, దానిలో పిక్చర్స్ ఉన్నాయి. ప్రతిదీ పొందుపరచబడ్డది. ఆర్కియాలజీ ఎవిడెన్స్ 100 కాదు కోట్లలో ఉన్నాయి, నేరుగా రాసిన గ్రంథాలు ఉన్నాయి. అయినా కూడా ఈ రోజున సిలువను సంఘాలలో నుంచి తీసివేసేసినటువంటి ఒక భయంకరమైన స్వతంత్రతతో చేస్తే పర్వాలేదు కానీ ఒక సిద్ధాంతంగా చేశారు. ఇది తప్పు, ఇట్స్ ఎ మిస్టేక్. ఇది ఎవరి వల్ల జరుగుతుందంటే లేఖనాలపైన అవగాహన లేనివాడి వల్ల జరిగే కార్యం ఇది. మీరేమన్నా అనుకోండి, ఐ డోంట్ కేర్ హూఎవర్, మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్న నాకు అనవసరం, నన్ను తీర్చుకున్నాక అనవసరం. వర్తమానంగా చెప్తే ఈ ప్రసంగం మీద బలంగా ఉంచాలా? దీన్ని బలంగానే చేయాలి. దీన్ని లేఖనాల పట్ల అవగాహన లేని సిలువ ధృవీకరించాడు. రేపటి దినాన్న ఈ మందులో సిలువ వస్తుంది తెలుసా? ఎలాంటి సిలువ వస్తుంది? చాలా పేద సిలువ వస్తుంది. డబ్బును బట్టి దాని హైట్ ఉంటుంది, డబ్బును బట్టి దాని హైట్ ఆధారపడి ఉంటుంది. సిలువ లేకుండా చర్చిలు ఉంటాయా? మొన్న ఒక డెలివరీ బాయ్ వస్తే అవునా ఇది చర్చనా అన్నాడు. అదెంత మట్టడిలో అంటే ఏదైనా ఒక్క సిలువ లేదు అన్నాడు. సరేరా, నేనే వర్తమానం చెప్పడం ఆలస్యమైనట్టు నిజంగా చెప్తున్నా, యథార్థంగా మాట్లాడుతున్నా. నాతో పాటు సహోదరులు ఉన్నారు, ఆడొచ్చి అన్న ఇది చర్చనా, గోడం లేకుందేదన్నా అంటున్నాడు. కొంచెం ఈ పెయింట్లు వేసి దానికి వాక్యాలు రాసి సిలువలు వేసేటువంటి కొంచెం ఆర్థికంగా మనం బలపడాలా. ప్రేరేపించబడి వారు ముందుకు రావాలని ఆశపడతా ఉన్నా నేను. సంఘంలా కనపడాలి, సంఘంలో ప్రదర్శించాల్సిందే. సిలువ లేకుండా చర్చ,
హాఫ్ మ్యాన్ పిక్చర్ లేకుండా ఒక ఎంటే మెసేజ్ ఇల్లా. మేఘం ప్రదర్శించకుండా ఒక ఎంటే మెసేజ్, చర్చ్ ఎంటే మెసేజ్ ఇల్లా. ఓ వీళ్ళు మేఘాన్ని మొక్కేటోళ్ళు, అయితే పక్షిరాజుని మొక్కేటోళ్ళు కూడా ఉన్నారు కదా తల్లి. మంచి నేను గాడ్ బ్లెస్ యు. నీకు అర్థమైంది, నాకు అర్థమైంది. మేఘాన్ని మొక్కించాల, అయితే మీరు వాక్యం అనే అక్షరాలని ఆకారాన్ని మొక్కేవాళ్ళు. మీరు చర్చలో భయం ఉంటాయిగా ప్రారంభంలో, అందుకే అప్పుడు అది వేసా. మీరు అక్షరాకృతిని మొక్కేవాళ్ళు. బాగా చెప్పా కదా, అట్టంటలో నది వచ్చింది కాదయ్యా. విగ్రహారాన్ని అర్థం కాక ఆయన అంటాడు దేవుడు ప్రవక్త, లేఖనాలు తెలియక సిలువల గురించి అడ్డపడు మాట్లాడారు. తర్వాత చదవమ్మా, కంటిన్యూ. క్రీస్తు యొక్క సిలువ క్యాథలిజానికి గుర్తు కాదు అయ్యా, దేవుని రాజ్యాన్ని సూచించే గుర్తు పెట్టుకోరా. కాకపోతే మెడలు వేసుకోవాక అలంకరణగా, ఇదో లొల్లి మళ్ళీ చూపించమన్నాడు, ప్రదర్శించమని చెప్పి మెడలు ఇంత పొడి వేసుకొని సిలువ వేసుకొని తిరిగి నా దగ్గర అలంకరణగా వాడబాకదండి. ఎందుకంటే కొంతమంది సింగర్లు బయట ప్రజలు సిలువను ఏం చేస్తారంటే అలంకరణగా వాడతారు, ఒక తాళిగా వాడుతారు ఈ మధ్యకాలంలో కదా. సిలువ తాళి, దానికి బొట్టు ఎట్లుంటో తెలుసా, ఇటుపక్క మధ్యలో ఇటుబొట్టు. పాస్టర్ గారు తాళి కట్టండి, క్రీస్తు తాళి, సిలువ తాళి, అందుకే ఎగతాళి ఇట్లా తయారు. ఎందుకంటే ఓవర్ ప్రదర్శించడం అంటే దాన్ని, అందుకే మీకు సరే ఇంకొంచెం ముందు చదువు దేవుని ప్రవర్తన సార్, దాని గురించి చూద్దాం. చదువుతల్లి. ఇప్పుడు పరిశుద్ధులు క్యాథలిజమునకు గుర్తుగా ఉన్నారు. దేవునికి మరియు మానవునికి మధ్య ఒక మధ్యవర్తి ఉన్నాడని మనము అంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు సెయింట్ అనే పేరు ఎక్కువ వాడతారు. సెయింట్ థామస్, సెయింట్ పాల్, పరిశుద్ధ పౌలు, పరిశుద్ధ యాకోబు, పరిశుద్ధ మరియా, అనేక మంది పరిశుద్ధులనే వ్యక్తుల్ని రోమన్ క్యాథలిక్ వాళ్ళు కలిగి ఉన్నాడు. దేవుడికి నరులకు మధ్యన మధ్యవర్తిగా ఈ పరిశుద్ధులు పెట్టేవాళ్ళు వాళ్ళంతా. ఎస్, కానీ దేవుడికి నరుడికి మధ్యలో ఉన్నటువంటి ఏకైక రాయబారి మధ్యవర్తి క్రీస్తు ఒక్కడే. ఆమేన్. తర్వాత చూడండి, అయితే క్యాథలికులు అన్ని రకాలైన మధ్యవర్తులు నమ్మేస్తారు. వాళ్ళు వేల కొద్ది స్త్రీలు ఉంటారు, వాళ్ళకి పురుషులు ఉంటారు పరిశుద్ధులుగా, అందరు మధ్యవర్తులే వాళ్ళకి. కానీ మనకైతే మధ్యవర్తి క్రీస్తు ఒక్కడేనయ్యా. మనకు మధ్యవర్తి ఏ ఒక్కరు లేడు, మనకు పాస్టర్ కాదు, ఎవరు కాదు, క్రీస్తు ఒక్కడే మధ్యవర్తి. ఆమేన్. తర్వాత ఏ ఒక్క మంచి క్యాథలిక్ చనిపోయినా అయ్యా చనిపోయినాడు గుర్తొచ్చింది. ఈ రోజున ఒక వ్యక్తి చచ్చిపోతే వాడి సమాధిలో సిలువ పెట్టడానికి కూడా మీకు పర్మిషన్ లేదు. సిలువ కాదు, దాని మీద దాని పడరు, దాన్ని గోరి కట్టుడు. గోరి అంటే తెలుసా? గోరి అంటే ఏంది? సరే సమాధి కదా, కరెక్ట్ పదం, రైట్. దానిపైన సమాధి అంటే అట్లా కాదు, కడతారు చూసారా, అదేనయ్యా కట్టి ఇక్కడ రేకుల షెడ్ వేశారు సమాధి మీద. గోరేనా? గోరే. అలా హిందీలో గోరి, తెలుగులో సమాధి పీఠము కట్టి దానిపైన ఏం రాస్తారు, ఒక ఫ్లెషప్ పెట్టి ఈయన క్రీస్తునందు నిద్రించెను, అంతేనా? ఏదో వాళ్ళకి నచ్చిన వాక్యాలు రాస్తారు, తోచిన వాక్యాలు రాస్తారు. ఎంతటి ఘోరమైనటువంటి వాక్యంలో మీకు ప్రత్యక్షత లోపించిందంటే, చర్చిల్లో సిలువ పెట్టడానికి గుండెలు అడ్డుగా వచ్చిందా లేదా? ఇళ్లలో పెట్టడానికి గుండెలు అడ్డుగా వచ్చింది, సమాధాన్ని పెట్టడానికి గుండెలు అడ్డు వచ్చేసింది. ఇదంతా కూడా వాక్యం పట్ల సరైన అవగాహన లేకపోవడంలో వచ్చింది అంటాడు బ్రహ్మం గారు. అంటే అయ్యా ఇప్పుడు చర్చిలో పోతే పెడతావా అంటే, అట్లా పోతానని ఎదురు చూస్తలేదు, కానీ ఖచ్చితంగా పెడతా, ఖచ్చితంగా పెట్టి చూపిస్తా. లేఖన ప్రకారమైన సంస్కరణ క్రియలు ఎలా ఉంటాయి చూపిస్తా. వాక్య విరుద్ధంగా మనుషుని యొక్క సొంత ఉద్దేశంతో నడవకూడదు సంఘాలు. ఎంటే మెసేజ్ అని పేరు పెట్టుకుంటే సరిపోదు. ఎంటే మెసేజ్ వర్తమానమే జీవించాలా, వర్తమానమే నడవాలా. తర్వాత చూడండి ఇంకా, సిలువ దేన్ని సూచించేది? దీన్ని మనం నిర్మూలన చేసామా? దీన్ని ప్రదర్శించామా? ఆపేసామా? తర్వాత మీకు స్టార్టింగ్ లో ఏది ప్రథమ కాలంలో ఆదిమ సంఘ కాలంలో క్రైస్తవులు తెలిసి ఏం చేసేవారు? చరిత్రల ప్రకారము వాళ్ళు ఎటువైనా సరే వాళ్ళు క్రైస్తవులని, క్రీస్తుని ధరించుకున్న వారని, క్రీస్తు దేవుడని, శిలువ మరణాన్ని చూపించడం కోసము, సూచించుటకు
కర్రతో చేయబడిన సిలువల్ని వెనకాల ఇట్లా పట్టుకొని మొత్తం ఎటు తిరిగినా ఊరంతా ప్రయాణం చేసినా దాన్ని పట్టుకొని తిరిగేవాళ్ళు. ఈ రోజున మనం ఇళ్లలో పెట్టుకోవడానికి, సంఘంలో పెట్టుకోవడానికి, సమాజంలో పెట్టడానికి భయపడుతున్నాము. వాక్య ప్రకారం ఏదో తప్పు చేస్తున్నామో అన్న భ్రమలో ఉండిపోతున్నాము. అది ప్రదర్శించబడవలసి అతి గొప్ప సూచన ఈ భూమి మీద. కానీ ఆరాధించకుండా ఉండటంలో కూడా గొప్ప సూచన అది. ఎస్ఆర్నో సిలువ ప్రదర్శించాల్సిందే, మొక్కొద్దు. హాఫ్ మ్యాన్ పిక్చర్ ప్రదర్శించాల్సిందే, మొక్కొద్దు. అగ్నిస్తంభం ప్రదర్శించాల్సిందే, మొక్కొద్దు. అయ్యా కరెక్టేనా? ఇవన్నీ ప్రదర్శించాల్సిందే కానీ మొక్కొద్దు. మరి మొక్కందాన్ని ప్రదర్శించు దేనికయ్యా అంటే సాక్ష్యం అయ్యా. మన ద్వితీయోపదేశకాండం 6 ప్రకారంగా జ్ఞాపకం చేసుకోవడం అయ్యా. రాస్తేనే జ్ఞాపకం ఉంటుంది, లేకపోతే జ్ఞాపకం ఉండదు. ఆమె తర్వాత ఇంకొంచెం ముందు చదువుతుంది. మోసుకొని పోయింది క్యాథలిక్లని చెప్పుకుంటున్నారు ఈ రోజున వాళ్ళు. మేము మొదటిగా ప్రారంభ దశలో సిల్వర్ వీప్ మీద వేసుకుని తిరిగింది మేమే అని క్యాథలిక్లు అనుకుంటున్నారంట తమ్ముడు తాము. అయితే అసలు అప్పటి క్యాథలిక్ సంఘమే రాలేదుగా. అది వచ్చింది ఎప్పుడు? నైసియా సభల దగ్గర బయటపడతా ఉంది. అది దానికంటే ముందే మోసారుగా. అంటే రోమన్ క్యాథలిక్ చరిత్ర రాయడానికంటే ముందు నుంచే సిలువ ప్లస్ షేప్ అనేది మనుషుల యొక్క వీపుల మీద మోయబడి సాక్షాత్తంగా చూపించబడ్డది, ప్రదర్శించబడ్డది. ఎప్పుడన్నా కూడా షర్టు కొంటుంటే పిల్లోడు టీ షర్ట్ కొంటే దాని మీద సిలువ ఉంటే వద్దనుకుని పక్కన పెట్టేసి దినాలు ఉన్నాయా? చూడలే మీరు? ఎట్టాగా మా పిల్లోడికి నేను కూడా అలాంటి ఒకప్పుడు పాత ప్రత్యక్షతలు ఉన్నప్పుడు పిల్లోడు డ్రెస్ కొనడానికి పోతుంది, టీ షర్ట్ మీద సిలువ ఉంటే వద్దని పక్కన పెట్టావు. విగ్రహాలు ఓ దేవా, వర్తమానం వచ్చి వెలిగించింది. ఈ వర్తమానం వాక్యం యొక్క ఆధారాలని అర్థాలు చూపించింది. ఇప్పుడు సిలువ మీద టీ షర్ట్ ఉంటే దాని మీద సిలువ ఉన్న టీ షర్ట్ ఇరా అని అడుగుతా. పనికి మాలినటువంటి ఆ పేరు ఈ పేరు, డాడ్ మై హీరో, మమ్మీ మై హీరోయిన్, ఇవన్నీ రాసుకోవడం కంటే సిలువ చూపించుకోవడం మేలు. సార్ ప్లేన్ కూడా మరీ మంచిదే, చూపించుకోవడం మేలు. అందుకే ఇక నుంచి ఏం చేస్తారు? సిలువ కమ్మలు చేయించుకోండి, సిలువ చైన్లు చేయించుకోండి, సిలువ ఉరితాడు పెట్టించుకోండి. అందుకే అన్నీ కాదయ్యా, కాదు ప్రదర్శించాలి కానీ మొక్కకూడదు, అలంకరణలో వాడకూడదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందు చదువుతాలి. అయితే క్రైస్తవులు ఒక సిలువను మోసుకొని విని ఉన్నారా? దాన్ని ఎట్లా క్యాథలిక్ అత్తకిచ్చారు మీరు? చూసారా? వారేమో ఒక సంఘశాఖ సంస్థగా మారిన క్యాథలిక్, మనం నిజమైన క్యాథలిక్. అర్థమైందా? వాడు సంఘశాఖగా మలచబడిన క్రైస్తవులు, మనం నిజమైన క్రైస్తవులము. తర్వాత కాము. అపోస్తుల బోధలో వాళ్ళ క్రియల్లో సిలువను ప్రదర్శించడం అతి గొప్ప కార్యం. ఇది అపోస్తులు చేసిన కార్యం. ఇంకోసారి మీ ఇళ్ళకి వచ్చినప్పుడు కొద్దిగా సిలువలు కనబనియండి, కొద్దిగా హాఫ్ మెన్ పిక్చర్ కనబనియండి, వర్తమానమే జీవించండి. అయ్యా ఆ మేఘమును ప్రదర్శించండి, అగ్ని స్తంభాలు ప్రదర్శించండి. ఇవి ప్రదర్శించబడవలసిన ఈ కాల వర్తమాన సూచనలవి, రాకడలవి. ఆమేన్. తర్వాత ఉండలేదు. చూసారా? కావున యేసు ఏ చెట్టు కింద ప్రార్థన చేసినో అయ్యా యేసు ఏ చెట్టు కింద ప్రార్థన చేశాడు, అదే ఒలివ చెట్టు నుంచి నరకబడిన ఒక సిలువను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ప్లస్ షేప్ పట్టెను. ఆర్గన్ బ్రైట్ అది నాకు ఇచ్చాను. ఆలయంతో పాటు ఆలయంలో పెట్టే సిలువను కూడా ప్రతిష్ఠిస్తున్నా, దేవుని యొక్క సిలువ మరణాన్ని సూచించడానికి. ఇది గడియ వర్తమానికుడు.
ఇది వర్తమానము. జీవిస్తారా? పాటించండి. ఈ పాత సిద్ధాంతాల నుంచి బయటకు రండి. ఆ మూఢనమ్మకాల నుంచి బయటకు రండి. వాక్యము గ్రహించలేని స్థితి నుంచి బయటకు రండి. దయచేసి నేను నా మాట నీ మాట కాదు, ఈ గడియ వర్తమానికుల మాట తూచ తప్పకుండా మీరు పాటించండి, రాజ్యాన్ని చూస్తారు. ఇది ఒకటే నేను చెప్పగలిగేది. గడియ వర్తమానికుడు వచ్చిన వర్తమానమే నిన్ను నన్ను సిద్ధపరిచేది. ఈ తప్పుడు సిద్ధాంతాల నుంచి చిన్న చిన్న పిల్లల యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ నుంచి బయటకు రాగలగాల మనం. తర్వాత చూడ ఇంకా మరియు ఎవరు వేలాడదీశారో కానీ నాకు తెలియదు, కానీ నాకు ఎడం పక్కన వేలాడుచున్నది. అయ్యా, ఈ 3 శిలువలు పెట్టబడిన దాంట్లో ఈ కుడి పక్కన ఉన్నటువంటి క్షమించబడిన ఆ దొంగలను నేను చూసుకుంటున్నాను అన్నాడు ఆయన. ఆమేన్. మరొక చోట ఇదే శిలువను గురించి ఇంకొక చిన్న విషయం చూపించి ముగిచ్చేస్తా. 56-0815 56-0815 దానిలో 21 పేరా, 21వ పేరా. నేను చాలా అలసిపోయాను. నేను అలసిపోయి ఉన్నప్పుడు, ఇలాంటి విషయాలను బట్టి చిరాకు పడ్డప్పుడు, నేను ఆ విషయాల నుంచి దూరం నా కన్నుని జరిపివేయడం కోసము ప్రతిదీ కూడా ఇక్కడ అవినీతి పరమైన, నీతి లేనటువంటి ఒక స్థితిగతుల కార్యాలు కనబడుతూ ఉన్నాయి. నా దగ్గర ఒక చిన్న సిలువ ఉంది. నా కారులో పైనుంచి వేలాడుతూ ఒక చిన్న సిలువ ఉంది. అయ్యా, ఏముంది? రేపొద్దు నేను కూడా కొనుక్కుంటా, అందుకే ముందు చెప్తున్నా. వాళ్ళు అప్పుడు తప్పు అనుకోకుండా ఇప్పుడే పునాది వేసిన మీకు. నా కారులో పైనుంచి వేలాడుతూ ఒక చిన్న సిలువ ఉంది. ఇక్కడ మొత్తం అనీతిమంతమైనటువంటి, అంటే అక్కడ అసభ్యకరమైనటువంటి వస్త్రాల చేత స్త్రీలు కనబడ్డప్పుడు వారి విషయంలో తన చూపు మోహపు చూపుతో పడకుండా ఉండడం కొరకు, తన చూపుని తిప్పివేయడం కొరకు ఏదైనా తప్పు కనబడదా సిలువను చూసేవాడు. తల తిప్పి సిలువ వైపు చూసేవాడు. ఈ రోజున మాకు పొద్దున టిఫిన్ చేసేప్పుడు సిలువ అవసరమైంది. అక్కడ మోషేష్ బ్రదర్ బలైనాడు. నిజంగానే మేము వెళ్ళే ప్రాంతాల్లో అసభ్యకరమైన వస్త్రాల్లో, పురుషుల కంటే హీనమైన వస్త్రాల్లో ఒక సహోదరి కనబడ్డది అక్కడ ఘోరంగా. ఇక అప్పుడు మేము వెంటనే, నేను ఆ బ్రదర్ చూడగలుగుతున్నా, ఇట్లా తిప్పేసుకొని సైలెంట్ నోట్లో ఆ టిఫిన్ తింటున్నాడు. నాకు అర్థమైంది తన తలను తిప్పి వేసుకోగలిగినాడని. అప్పుడు నాకు ఇదే గుర్తొచ్చింది. బ్రహ్మం గారు చెప్పినాడు ఈ మాట. ఎందుకంటే అట్లా రోడ్ల మీద నడుచుకుంటూ అసభ్యకరమైన వస్త్రంలో వెళ్తున్న ఒక స్త్రీ కనబడగానే అటువైపు చూపు పోయి మోహపు చూపుతో తెలియకుండానే ఆ వ్యభిచారంలో పాల్పొమ్ములు పొందుకోకంటే వెంటనే అకస్మాత్తుగా తన కారులో ఉన్నటువంటి వేలాడుతున్న చిన్న సిలువ వైపు చూసి తన చూపును మళ్లింపజేసుకోవడం కోసం వాడాడు ఆయన. అయ్యా, మీరు ప్రవక్తల మాట నమ్ముతారా, పాస్టర్ల మాట నమ్ముతారా, మీ ఇష్టం. నాకు మాత్రం ప్రామాణికంగా దేవుడు లేఖనాలు ఇచ్చినప్పుడు ఈ లేఖనాలు వివరించడానికి నియమించిన ఆ ప్రవక్త పైన, ప్రవక్త తెచ్చిన సందేశం పైన పూర్తి నమ్మకం ఉంది. ఇది ఖచ్చితంగా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేదు, పాస్టర్లు తీసుకెళ్ళలేదు. ఎన్నిక చేయబడిన, నియమించబడినటువంటి ప్రవక్తల ద్వారా వచ్చే సందేశాలు మనల్ని తయారు చేసేది. ఆయన కారులో పెట్టుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, చర్చిలో పెట్టాడు. మనకు మాత్రము మనకున్న పాత ప్రత్యక్షతల ద్వారా చర్చిలో పెట్టడానికి భయపడుతున్నాం. అక్కడంటే అది ఒకటి ఉన్న విషయం చాలామంది గుర్తుపట్టలేదు ఇంతవరకు. చాలామంది ఫోకస్ పోలే. ప్రారంభ దినాలు, నిజం చెప్పండి, ప్రారంభ దినాల్లో మన సహోదరులు కొంతమంది ఈ పిక్చర్ తీసుకొచ్చి పైన పెడితే ఏమనిపించింది? ప్రారంభంలో ఫస్ట్లో మొదలుపెట్టిన కొత్త దేశం ఏదో అనుకున్నారా? మొదట్లో ప్రత్యక్షత లేకుండా ఉన్నప్పుడు అలానే కనబడుతూ వచ్చాయి. ఇవన్నీ ప్రదర్శించబడవలసిందే, కానీ ఆరాధించబడకుండా ఉండడం జాగ్రత్త పడాలి. కొంతమంది మేఘం అనే ఫోటోని పెట్టుకుని దానికి సాష్టాంగపడి నమ్మకం దండం పెడుతున్నా కూడా చూసా. ఇట్లా పట్టుకుని ఇట్లా మొక్కుతున్నారు, ఇట్లా కళ్ళకు అద్దుకుంది అని. అలాంటి వారు ఉన్నారు. కానీ ఈ ప్రత్యక్షతను సరిగ్గా పొందుకోవడం మనం చేయాల్సిన పని. ప్రత్యక్షతను గ్రహించడానికి ఇంకా పాలదాగా పిల్లలాగా దీని జోలికి పోకండి అని చెప్పడం కాదు ఈ రోజున కావాల్సింది. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే ఇదే పని. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యక్షతలో నిలబడి ఏది ఏమయ్యిందో ప్రదర్శించాలి, కానీ ఆరాధించకూడదు అని గ్రహించగలగాల. అది సిలువైనా సరే, హాఫ్ మ్యాన్ పిక్చర్ అయినా సరే, మేఘమైనా సరే. ఆ మేఘాన్ని ఆయన అంచాడు, జాగ్రత్తగా గమనించండి. మేఘము మొట్టమొదటిగా కనబడిన దృశ్యం ఇలాగా, కరెక్టేనా? మీకు 7 ముద్రల పుస్తకంలో ఇదే కనబడుతుంది.
ఇలా ఉన్న దాన్ని ఆయన ఏం చేయమనంటే తిప్పు కుడివైపు అనగానే కుడివైపు తిప్పాడు. కనబడిందా? ఈ కుడివైపు తిప్పినటువంటి ఈ పిక్చర్ను ఇది గుర్తుంచుకోండి. దీన్నే పెద్దగా చేసాము. ఈ పెద్దగా చేసిన దాంట్లోనే అప్పుడు దేవుడి యొక్క స్వరం వచ్చి దానిలో మిర్రర్ ఎఫెక్ట్తో ఉన్నటువంటి ఈ హాఫ్ పెన్ పిక్చర్ని చూడన్నప్పుడు ఈ వెంట్రుకలు, ఈ ముఖ కవలికలు ఎగ్జాక్ట్గా దానిలో ఒదిగిపోయి క్రీస్తు నాకు దర్శనంలో కనబడిన ఆయనే ఇప్పుడు ఉన్నతమైన అధికారం కలిగిన జడ్జిగా భూమిపైకి తీర్పు తీర్చబోచుండగా కిందికి చూస్తున్నాడు అన్నాడు ఆయన. ప్రదర్శించాలా? ఇది కాకుండా మీ ఇళ్ళలో యేసుప్రభు ఫోటోలు, బొమ్మలు అవన్నీ బయటపడేసేయండి ఫస్ట్. అవి యేసుప్రభు దగ్గర దరిదాపులు కూడా లేవు. అవి దరిదాపులు కూడా లేవు. అలాంటి పిక్చర్స్ ఉంటే పక్కన పడేసేయండి. హాఫ్ మ్యాన్ పిక్చరా, లేదా సిలువన, మేఘమా, అగ్నిస్తంభమా, మేఘస్తంభమా, వీటిని ప్రదర్శించండి. వర్తమానాన్ని ప్రదర్శించే వ్యక్తులుగా సాక్షులుగా నిలబడండి. ఆమేన్. ఎందుకంటే ఈ వర్తమానం ఎందుకు చెప్పాలి? రేపు పొద్దున సంఘాలు పెద్ద సిలువ పెట్టాలా, రేపటి దిన హాఫ్ మ్యాన్ పిక్చర్ వేలాడదీయాలా, 7 వర్తమానికుల యొక్క ఫోటోలు వేలాడదీయాలా. ఇవన్నీ వేలాడదీయాలంటే మళ్ళీ మీరు విగ్రహాలు అనుకోకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఈ పునాది పడాలా. ఆమేన్. అయ్యా ఫోటోలు పెట్టొచ్చా? ఫోటోలు మొక్కచ్చా? సిలువ పెట్టొచ్చా? తక్కువ వస్తుంది సమాధానం. సిలువకి వచ్చరికి సిలువ పెట్టొచ్చా? శివుని మొక్కొచ్చా? అగ్నిస్తంభం పెట్టొచ్చా? మొక్కొచ్చా? ప్రత్యక్షత వచ్చేసింది. చాలా మనం భోజనానికి సిద్ధపడ్డాం. దాట్ బెస్ట్ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మీరు గెలిచేశారు, అయిపోయారుగా. ప్రత్యక్షతలో మార్పు వచ్చిందా? ఇదే ఈ వర్తమానం యొక్క ప్రధాన ధ్యేయం. అంతే, మీరు సత్యంలోకి రావాలి. ఇంకా చాలా విషయాల్లో దీని కింద నేను ఆ పిల్లర్ ఆఫ్ ఫైర్ గురించి ఒక ప్రత్యేక వర్తమానంగా నేను ముందు తీసుకెళ్తాను. దాని తర్వాత భవిష్యత్తులో చూద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు సమీల్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. మంచిది. రూబేన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడమైనటువంటి ప్రభు అయినటువంటి దేవ, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాము ప్రభా. గడిచిన ఉదయకాలం మొదలుకొని ప్రభా యొక్క సాయంకాల సమయం వరకు మా అందరినీ ప్రభా నీ కృపరెక్కల చాటున మా అందరినీ కాచి కాపాడు ప్రభా. ఇగో సజీవంగాను ప్రభా నీ యొక్క మందిరంలో ప్రభా మా అందరినీ సమకూర్చి ప్రభా నీ సజీవం యొక్క వాక్యంని ప్రభా మా అందరికి విడిచిపెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఆ జీవం కలిగినటువంటి వాక్యాన్ని వినుటకును ప్రభా, ఆ జీవ సంబంధులుగా జీవించడానికి ప్రభా ఇగో యొక్క ప్రత్యక్షత గుండా ప్రభా నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇగో దేవానికి వందనము, స్తోత్రాలు ప్రభా. గడిచిన కాలంలో ప్రభా నిన్ను ప్రదర్శించుటలోనేమి ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనము, స్తోత్రాలు ప్రభా. వాటిలో మేము బలహీనమైంచున్నాం ప్రభా. ఆ లేఖనాల యొక్క ప్రభా లోతైనటువంటి మర్మాలు ప్రత్యక్షత లేక ప్రభా ఇక దేవానికి వందనం, స్తోత్రం. ఈ కాల వర్తమానికుడు సెలవిచ్చినటువంటి రీతిగా ప్రభా ఆ మేఘంను ప్రదర్శించుటలోనేమి ప్రభా, సిలువను ప్రదర్శించుటలోనేమి, అగ్నిస్తంభాన్ని ప్రదర్శించుటలో ప్రభా మేము విఫలమైనటువంటి వారిని ప్రభా నీకు స్తోత్రాలు. అవును దేవానికి వందనము, స్తోత్రం. దాన్ని ప్రదర్శించమన్నావు కానీ ప్రభా ఆరాధించొద్దని సెలవిచ్చినటువంటి దేవుడు. ఇది ఆదిలోనే ప్రభా నీకు వందనము, స్తోత్రం. నీ పరిశుద్ధ గ్రంథంలో ఉంచినటువంటి స్థితిని ప్రభా ఇగో మాకు గుర్తెరగక ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు ప్రభా దాన్ని మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు చేస్తా ఉన్నా. దీని అంతటికీ కారణం ప్రభా ఇగో మొండి ఆత్మ మాలో ఉండబట్టే ప్రభా దేవా దీన్ని గ్రహించలేమని మేము నమ్ముతా ఉంటున్నాము ప్రభా. దాన్ని ప్రభా నీకు వందనము, స్తోత్రాలు ప్రభా. మొండితనం కలిగినటువంటి ఆత్మ ద్వారా ప్రభా నీకు స్తోత్రాలు. మేమందరము ప్రభా ఇక ఆ పరిశుద్ధ ప్రభా నీకు స్తోత్రాలు. దాన్ని ప్రదర్శించలేక దాన్ని ప్రభా మేము పక్కన ఉన్నటువంటి వారిని ప్రభా నీకు స్తోత్రాలు. ఈ సమయమున ప్రభా నీకు వందనము, స్తోత్రాలు ప్రభా. ఆ మొండితనం కలిగినటువంటి ఆత్మని మేము ఎప్పుడైతే ప్రభా తీసివేసుకుని ఉంటున్నామో ప్రభా ఆ ప్రత్యక్షతను అనుగ్రహించినటువంటి దేవుడు అని మేము నమ్ముతూ ఉంటున్నాము, విశ్వసిస్తూ ఉంటున్నాము కనుక ప్రభా దేవానికి వందనము, స్తోత్రాలు ప్రభా. నేను ప్రదర్శించుటలో ప్రభా మేము ఎప్పుడు కూడా వెనుకకు తీయకుండా ప్రభా ఇకనైనాను ప్రభా ఈ వర్తమాన ప్రకారంగా మేము జీవించే భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. నీకు వందనము, స్తోత్రాలు ప్రభా. ఇక ఈ లోకంలో ప్రభా ఆ మొండితనం కలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి ఎందరో కాపర్లు ప్రభా దీన్ని ప్రదర్శించట్లో విఫలమైనటువంటి వారిగాని చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే అలనాడు ఫరో హృదయాన్ని ఏ విధంగా అయితే కఠినపరిచి ఉంటున్నామో ప్రభా వారిని కూడా ఆ మొండితనం కలిగినటువంటి ఆత్మ ద్వారానే ప్రభాను వారిని కూడా ప్రభా ఆ విధంగా కఠినపరిచినటువంటి దేవుడు అని మేము నమ్ముతా ఉంటున్నాం. కానీ మాలో అలా లేకుండా ప్రభా ఆ కఠిన ఆత్మను ప్రభా మాలో నుంచి తీసివేసినందుకు నీకు స్తోత్రాలు.
దాన్ని జయించేటువంటి శక్తిమంతులుగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇకనైనా మా జీవితంలోనేమి ప్రభా నీకు స్తోత్రం, మా కుటుంబంలోని అన్నింటిలోనేమి ప్రభా, సంఘపరంగానేమి ప్రభా నీకు స్తోత్రాలు. దాన్ని ప్రదర్శించడంలో ప్రభా మేము ఎప్పుడు కూడా సిగ్గుపడకుండా ప్రభా జయ జీవితం కలిగే వారిగా ఉండటం సహాయం. అలానాడు ప్రభా ఇగో నేను నమ్మినటువంటి ప్రభా ఇగో యేసయ్యానికి స్తోత్రాలు. సేవకులు కానీ ఏమి ప్రభా నేను నమ్మినటువంటి విశ్వాసులు ఏ విధంగా అయితే ప్రభా ఆ శిలువను భుజాలు వెనుక వేసుకుని ఏ విధంగా అయితే సాక్షులుగా ఉండి ఉంటున్నారో ప్రభా, మేము కూడా ఈ చివరి కాలంలో ప్రభా ఈ కాల వర్తమానికుడు సెలవిచ్చినటువంటి రీతిగా మేము కూడా దాన్ని ప్రదర్శించేవారమై ఉంటుండగా ప్రభా, దానికి తగినట్లుగా మేమందరము మమ్మల్ని అందరినీ జీవింపజేయమంటున్నాం. నీ కృపతో ప్రభా ఇంతవరకు నడిపించినందుకు నీకు స్తోత్రాలు. ఇగో ప్రభా ఇంతవరకు నీ సేవకుని మీరు నిలవబెట్టి ప్రభా ఇగో నీ యొక్క ప్రభా ఈ యొక్క ప్రత్యక్షత గుండా ప్రభా బలంగా మీరు వాడుకొని ప్రభా ఆ యొక్క బయలుపాటును మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంకను ప్రభా అనేకమైనటువంటి సంగతులను మాకు బయలుపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవానికి వందనము స్తోత్రాలు ప్రభా. ఇంకా మాలో విభేదములు కలిగినటువంటి దాన్ని మేము ఏది కూడా ఉంచుకుంటే ప్రభా, విభేద సంబంధమైనది మాలో ఏది ఉన్నా కానీ ప్రభా ప్రత్యక్షతను మేము పొందుకోలేము కనుక ప్రభా దేవానికి వందనము స్తోత్రాలు ప్రభా. ఇగో విభేదము లేనటువంటి ప్రభా ఆత్మ కలిగి మేము అందరము జీవించే భాగ్యం మాకు దయచేయండి. అన్నిట్లో ప్రభా ఇగో నీ యొక్క వాక్యాన్ని కూడా ప్రభా నీ వాక్యం సెలవిచ్చినటువంటి రీతిగా నీ లేఖనాలు సెలవిచ్చినటువంటి రీతిగా ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ నడిపింపజేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ప్రభా ఈ లోకంలో ఎందరో గొప్ప జ్ఞానులు ఉన్నప్పటికీ ప్రభా గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు ఎందరో ఉన్నప్పటికీ ప్రభా వారికి లేనటువంటి గొప్ప భాగ్యమును ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా బ్రతుకు దినములన్నింటిలో ప్రభా నీకు స్తోత్రాలు. నీకు సాక్షులుగా మమ్మల్ని అందరినీ నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాము. ఈ చిన్న మందల ఆ స్థితిలో మీరు ఉంచమని ప్రార్థిస్తూ ముందున్నటువంటి సమయంలో కూడా ప్రభా నీ కాపుదల ప్రసన్నతను అందరికీ తోడుగా ఉంచి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న స్పష్టత ఇచ్చేసి మనం చివరి ముగింపు ప్రార్థన చేద్దాం. నాకు తెలుసు మీ అందరికి ఆకలి అవుతుందని. అయితే ఇది ప్రదర్శించడానికి ఇప్పటికి ఇబ్బంది ఉంటుంది కొంతమందికి. ఇది ప్రదర్శించడానికి ఇబ్బంది పడతారు కానీ క్యాలెండర్ కింద పాస్టర్ ఫోటో ప్రదర్శించడానికి ఇబ్బంది పడరు. వాస్తవమేనా? జాగ్రత్తగా వచ్చాను. ఇది ప్రదర్శించడానికైనా ఏది ప్రవక్త ద్వారా 7వ నక్షత్రం ద్వారా ప్రత్యక్షత ద్వారా దర్శనం ద్వారా నమ్మదగినటువంటి వర్తమానం ద్వారా స్పష్టం చేయబడిన ఒక చిత్రాన్ని ప్రదర్శించడానికి ఇబ్బంది కలుగుతుంది కానీ పాస్టర్ ఫోటోలు మాత్రం ప్రదర్శించడానికి ధైర్యం కలుగుతుంది. ఇప్పుడు పాస్టర్ని ఆరాధించినట్ట? అయ్యో, ఇప్పుడు పాస్టర్ని ప్రదర్శించారు, పాస్టర్ని ఆరాధించినట్ట? ఇప్పుడు దీన్ని ప్రదర్శిస్తే దీన్ని ఆరాధించినట్ట? ఈ స్పష్టత కావాలి. ప్రజలు ఈ రోజున ప్రత్యక్షతల కంటే ఎక్కువ పాస్టర్లకి ప్రాధాన్యత దినాలి కాదయ్యా. దేన్ని ప్రదర్శించాలో దాని విషయంలో ఉన్నతమైన ప్రత్యక్షతతో ముందుకు సాగుదాం, క్రియలలో కనపరచుదాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మోకరించండి, చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా కృపామయుడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ఈ ప్రేమైన సంఘంతో ప్రభువా ఈ విషయాన్ని గురించి అనేక దినం నుంచి స్పష్టత కలగజేయమని నేను ఆశపడినప్పటికీ మీరు అనుగ్రహించే సమయంలోనే దీన్ని జరిగించని మీకు వందనాలు ప్రభువా. ఈ విషయంలో బహుకాలంగా కొన్ని సంవత్సరాల తరబడి నాయన వీటిని ప్రదర్శించడంలో నిజంగానే విఫలమైనటువంటి మా క్రియను బట్టి మమ్మల్ని క్షమించండి. లేఖనాలు గ్రహింపలేకుండా ఉండిన మా యొక్క నిజమైన నిర్లక్ష్యాన్ని మన్నించండి. మీ వర్తమాన సంబంధమైన వెలుగు ప్రసారం చేయబడిన తర్వాత కూడా ఇంకా అదే చీకటిలో కొనసాగిన మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇది ప్రదర్శించకుండా ఉండిన ప్రతి ఒక్కరూ నిజంగానే లేఖనాలు గ్రహించలేని వారిని, వర్తమానాన్ని అర్థం చేసుకోలేకపోయిన వారిని మేము గ్రహించగలుగుతా ఉన్నాము. కానీ ఇది మొదలుకొని మేము ఇదివరకు చేసిన క్రియల మాదిరిగా కాకుండా ఈ సంఘమైనను మా గృహమైనను మా వాహనాలైనను సరే ప్రభువా వీటిని ప్రదర్శించేటువంటి ఒక సాధకాలుగా వాడుకోమని ప్రార్థిస్తా ఉన్నాం. కానీ ఆరాధించకుండా ఉండే ఒక వివేచన శక్తిని కూడా దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ఆ ఇత్తడి సర్పములకైతే ఎలా మీ మనుషులు చేసి ఉన్నారో అలాగున మేము చేయకుండా ఉండులాగున ఈ మాటలు వింటున్న ఏ ఒక్కరు కూడా అలాగున ఇత్తడి సర్పాన్ని మొక్కేటువంటి స్థితిగతులకి జారిపోకుండా ఉండులాగున ప్రతి ఒక్కరి ప్రత్యక్షతను మీరు కాచమని ప్రార్థిస్తా ఉన్నారు. కనికరం చూపండి ప్రభువా. ఈ వర్తమానము అనేకమైనటువంటి దుర్బోధనలే కానీ తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు ప్రత్యక్షతలే, మానవ సాహిత్య సంబంధమైనటువంటి నికోలాయితుల యొక్క సిద్ధాంతాన్ని ఖండించేది ఉండేది. దీన్ని మేము ఆమెను అంటా ఉన్నాం ప్రభా. దీన్ని మేము నిజంగానే వర్తమానములు అంగీకరిస్తా ఉన్నాం ప్రభా.
ఇది మొదలుకొని మేము అలాగూ చేయనట్లుగా సహాయం దయచేయమని, ఈ సంఘంలో ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆయన తమ కుడి హస్తముల పైకెత్తి ఈ సమయంలో స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఆ అబిగేల్ సహోదరి పొందుకునే రీతిగానే ఆ సాక్ష్య కొనసాగింపుగా నేను స్వస్థపరచబడగలుగుతాను అని నమ్మి తమ కుడి హస్తాలు పైకెత్తిన ప్రతి ఒక్కరిని సమయంలో జ్ఞాపకం చేసుకుని ఆయన అవిశ్వాసంతో ఉన్న వారికి విశ్వాసాన్ని దయచేయండి ప్రభా. తిరుగుబాటు హృదయం ఉన్న వారిని క్షమించండి నాయన. మీ సర్వశక్తివంతమైనటువంటి నీ నామం ఎదుట దీనత్వాన్ని ప్రదర్శిస్తూ తమ కుడి హస్తాన్ని పైకెత్తిన ప్రతి ఒక్కరికి ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించబడును గాక. మీ నమ్మిక, మీ దీనత్వం, మీ విశ్వాసమును వచ్చి మీరు పొందుకునే ఈ కార్యములు ఫల రూపంలో చూచే వరకు విశ్వాసాన్ని కలిగి ఉండవు సంగమా. దేవుడి మహోన్నతమైన కృప చేత మన మధ్యలో కలగజేయబోతున్న గొప్ప కృపను మనం చూడబోతున్నాం కనుక దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు మేము చేస్తున్నటువంటి ప్రార్థన వీటిలో కూడా మీరు తోడుగా ఉండండి నాయన. ఆర్థిక సమస్యల్లో ఉండి బాధపడుతున్న వారేమి, రక్షణ లేకుండా రక్షణ కోసం ఎదురు చూస్తున్న వారేమి, ఇంకా పిల్లల యొక్క రక్షణ కోసం ఎదురు చూస్తున్న తల్లులేమి నాయన, తమ కుటుంబీకులకు రక్షణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులేమి, మరి కుటుంబీకులలో కలగవలసిన భక్తిపరమైనటువంటి ఉజ్జీవాల కోసం ఎదురు చూస్తున్న వారేమి, ప్రతి ఒక్కరూ ఈ వాక్యం వలన ఈ కార్యాలు వీరి జీవితంలో కనబడేటువంటి ఒక విశ్వాస స్థాయి దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాము నాయన. ఒక రోజున మిమ్మల్ని చూడబోచున్న మీ ముఖం ఎలా ఉండబోతుందో ముందుగానే చూపించండి. మీకు వందనాలు ప్రభు. ముందుగానే మాకు కొన్ని తండ్రి ప్రభు నిజంగానే అలాంటి కొన్ని హింట్స్, కొన్ని ఊసులు మా ముందు మీరు ప్రదర్శించే విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు అయినా. కృపగల దేవా, మీరు కలగజేసిన ధన్యతను బట్టి వందనాలు. మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి చూపుతున్న వాత్సల్యాన్ని బట్టి మేము వందనాలు ప్రభు. ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ధారాళంగా గుప్పిలు విప్పిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభు. మీరు చేస్తున్నటువంటి చేసిన పనులు కూడా మీరు ఆశీర్వదించండి నాయన. ఇంకనూ కూడా నీ అందు భయభక్తులు కలిగి ఉండకుండా ఉండున్న ప్రతి ఒక్కరిని క్షమించి వారందరిపై అలాంటి ఒక ఆత్మ కుమరింపజేయమని ప్రార్థిస్తా ఉన్నాము. భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి సాక్షి బిడ్డలుగా వీరు ఎదుగుదల నీ నామానికి ఘనతగా ఉండే విధంగా మీరు ఎత్తుపట్టుకోమని ప్రార్థిస్తా ఉన్నాము. మీరు వ్యాపారాలను దీవించండి, మీరు చదువులను దీవించండి, బుద్ధి జ్ఞాన వివేచన కలిగిన ప్రజలకు మీరు తయారు చేయండి ప్రభు. తిరుగుబాటు లేకుండా ఉండే ప్రజలకు మీరు తయారు చేయండి నాయన. తిరుగుబాటు తరమునైనా అది నిజంగానే మృగం యొక్క ముద్రను పొందుకోవడానికి అత్యధికమైనటువంటి చివరి స్థాయి సింబల్ అయి ఉండగా ఆ స్థాయిలోకి ఏ ఒక్క విశ్వాసి జారిపోకుండా ఉండే కృపను చూపించండి ప్రభు. ఆ ముద్రను పొందుకోకుండా ఉండి దేవుని యొక్క నిజమైన పరిశుద్ధాత్మ యొక్క నీ ముద్రను పొందుకునే ఒక గొప్ప జనాంగంగా మీరు తయారు చేయమని ప్రార్థిస్తాము. కనికరం చూపండి ప్రభు, సహాయం తెచ్చండి. దోషభరితమైనది, లోపముగా ఉన్నది సమస్తాన్ని సరిచేసి ఈ సంఘాన్ని సమస్త విధాలుగా మీరే కట్టమని, నిశ్చితమైతే మరొకసారి కలుసుకునే అవకాశం దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, thank you Jesus, thank you Jesus, amen. God bless you. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అందరూ దీవించును గాక. ఆమేన్.